నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సో మనం ఏ పని చేద్దామన్నా, ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా మనకి ఏదో ఒక డౌట్ వస్తుంది. సో అది చేయొచ్చా, ఇది చేయొచ్చా, అసలు చేస్తే ఏం జరుగుతుంది, అలా చేయడం మంచిదేనా కాదా, ఇలా చాలా డౌట్స్తో ఉంటాం. సో చిన్న క్వశ్చన్ అనుకుంటాం, బట్ దాని వెనకాల చాలా పెద్ద ఆన్సరే ఉంటుంది. సో అలాంటి ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు సింధు మాతాజీ ఉన్నారు. అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మ. ఇప్పుడు మనం ఏ టాపిక్ మాట్లాడుకున్నా, ఏదైనా పూజ కానివ్వండి, ఏది చేసినా ఫస్ట్ దేవునికి దండం పెట్టుకోవాలి అని అంటారు. దేవుడికి దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది అంటారు. అసలు దేవునికి మొక్కడం వల్ల ఏం జరుగుతుంది, అసలు దేవుడు ఉన్నాడా అని అంటే మీరేం చెప్తారమ్మా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవుడు ఉన్నాడా ఒకటి క్వశ్చన్, ఇంకొకటి విగ్రహానికి ఎందుకు మొక్కాలి అని అడిగారు మీరు. మామూలుగా మనం ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ చేసేది నమస్కారం. అవును. మూల విరాట్ గుడి నిర్మాణం అనేది ఆగమ శాస్త్ర ప్రకారం ఉంటుందన్నమాట. ఆగమాలు అంటే ఏంటంటే తంత్రాలు, అంటే వేదాలతో సమానమైనవి అని అర్థం. ప్రతి దేవాలయం కూడా శక్తి దేవతలైతే శక్తి ఆగమాలను బట్టి డిజైన్ చేస్తారు. ఆర్కిటెక్చర్ అంతా అలాగే ఉంటుంది. తర్వాత ఇప్పుడు తిరుమల అనేది వైష్ణవ ఆగమాల, విష్ణు ఆగమాలను బట్టి, ఆగమ శాస్త్రం ప్రకారం బట్టి డిజైన్ చేస్తారు. అలాగే శివుడి గుడి కూడా శైవ ఆగమాలను బట్టి ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి దేవతకి ఒక ఆగమం ఉంది, అంటే ఎలా గుడి కట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అని. అంటే ఈ ఆగమాలు ఎలా ఉంటాయంటే ఒక ఎనర్జీని ఎలా యూనివర్స్ నుంచి క్యాచ్ చేసి స్టోర్ చేసి ఎదుటి వ్యక్తులకి పరోపకారం కోసం వాడడం. ఇప్పుడు దేవాలయాల్లో ప్రతిష్టలు ఎలా చేస్తారు, యంత్రం పెట్టి నవరత్నాలు పాదరసము, ఎవరైనా జపం చేసిన వాళ్ళని సిద్ధుల్ని తీసుకొచ్చి వాళ్ళ జపశక్తిని దారపోసి విగ్రహం పెట్టి ప్రతిష్ఠ చేయడం అనేది జరుగుతుంది. పూజలు జరుగుతూ ఉంటాయి, అభిషేకాలు, పూజలు, అర్చనలు, వేదపారాయణం. వీటి వల్ల ఏంటంటే మూల విరాట్కి పవర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు టెంపుల్ పైన కలశాలు ఉంటాయి కదా, అదేంటంటే దేవత యాస్ట్రల్ ఫార్మేషన్, ఫిజికల్ బాడీ. అంటే మీరు లోపల ఉన్న మూల విరాట్ని చూడడం అనేది ఏంటంటే ఫిజికల్ ఫార్మేషన్. యాస్ట్రల్ ఫార్మేషన్ ఏంటంటే పైన కలశం ఉంటుంది కదా టెంపుల్ పైన, ఆ కలశంలో నుంచి యాస్ట్రల్ ఫార్మ్ అనేది నైట్ టైమ్స్ దేవతలు వాహనాల ద్వారా పైకి వెళ్తారనమాట. యాస్ట్రల్ ఫార్మ్లో తిరుగుతూ ఉంటారు. అంటే ఏంటి, అంత పవర్ఫుల్ మూల విరాట్కి మనం ఇలా వంగి నమస్కరించడం వల్ల ఆ మూల విరాట్లో ఉన్న ఎనర్జీ వచ్చి మన యాస్ట్రల్ బాడీకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవ్వడం వల్ల మూల విరాట్లో ఉన్నటువంటి ఎనర్జీ మనకు పాస్ అవుతుంది, మన కర్మ అనేది హీల్ అవుతుంది అన్నమాట. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ గుడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం మన ఆర్కిటెక్ట్ ఆగమాలు అనేది ఏంటి, ఒక ఎనర్జీని రిసీవ్ చేసి స్టోర్ చేస్తారు మూల విరాట్ రూపంలో. మనం వెళ్ళి రిసీవ్ చేసుకుంటాం, మనలో ఉన్న నెగిటివిటీ వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అప్పుడు మన పనులు అవుతాయి అన్నమాట. దేవుడికి ఎందుకు మొక్కాలి అంటే ఇలా బెండ్ అయినప్పుడు ఎనర్జీ అనేది మనకు పాస్ అవుతుంది. సో అందుకు మొక్కాలి, శక్తి పొందడం. ఇక్కడ కూడా మంచి స్వార్థమే ఉంటుంది. ఇలా బెండ్ అయ్యి చేతులు ఇలా పెట్టడం వల్ల ఆ ఫార్మేషన్లో మనం ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాం. అందుకోసం మాత్రమే నమస్కారం చేస్తారు పెద్దలకి, గురువులకి, మంత్రసిద్ధులకు కావచ్చు, ఇలా టెంపుల్లో మూల విరాట్కి కావచ్చు. ఇప్పుడు మనుషులకి ఎందుకు మొక్కుతారంటే హ్యూమన్ బాడీలో కూడా మంత్రశక్తి ఉంటుంది. చాలామంది ఉపాసకులు ఉంటారు కదా, దీక్ష తీసుకొని జపాలు చేసేవాళ్ళు, వాళ్ళ ఎనర్జీ అంతా వాళ్ళ పాదాల్లో, ఫింగర్స్లో ఉంటుంది అన్నమాట. సో మనం ఇలా బెండ్ అయ్యి కాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళ హోల్ పాజిటివ్ ఎనర్జీ అంతా వీళ్ళకి వచ్చేస్తుంది, వీళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే చాలా మంది మా కాళ్ళు ముట్టుకోకండి, మా కాళ్ళు మొక్కద్దండి అంటారు. చాలా మంది కాళ్ళు పట్టుకుంటే అబ్బా చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాం, వీళ్ళు వచ్చి మన కాళ్ళు మొక్కారని గ్రేట్ గా ఫీల్ అవుతారు. కానీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా మన కాళ్ళు పట్టుకున్నారంటే మన పాజిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది, వాళ్ళ నెగిటివిటీ మనలోకి వచ్చేస్తుంది. కాబట్టి మనం అందరి నెగిటివిటీని బేర్ చేయలేం కాబట్టి హ్యాపీగా ఎవరు కాళ్ళు పట్టుకొని ఇవ్వకపోవడమే మంచిది. ఇప్పుడు మీరు బ్రహ్మచర్య ఆశ్రమం తీసుకున్నటువంటి స్వాములకు కూడా దూరం నుంచి మొక్కమంటారు, వాళ్ళ కాళ్ళు కొంచెం దూరం పాస్ అవుతుంది వాళ్ళ ఎనర్జీ కూడా. అందుకే దూరం నుంచి పాదాలు స్పృశించినట్లుగా మొక్కుకొని వెళ్ళిపోతుంటారు. కొంతమంది పాదాలు పెడతారు అక్కడ, స్వామివారి వెండి పాదాలు. మీరు ఇప్పుడు దత్త క్షేత్రాల్లో చూసినట్లయితే దత్త పాదాలను ముందు పెడతారన్నమాట. గురువుల దగ్గర కూడా పాదాలు ఉంటాయి, చెక్కతో చేసినటువంటి గురుపాదకులు అంటారు. అక్కడికి వెళ్ళి
ఇంకా దానికి నమస్కారం చేసుకోండి అంటారు. గురుపాదుకులు నమస్కారం చేసి వెళ్తారు. ఆ పాదుకల్లో కూడా శక్తి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మొక్కడం, కాళ్ళ మొక్కడం, తల్లిదండ్రులకు మొక్కడం. మన తల్లిదండ్రులకి మన మీద మంచి ఫీలింగ్ ఉంటుంది, నా పిల్లాడు ఎప్పుడు ప్రౌడ్గా ముందుకెళ్ళాలి అని. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రుల పాదాలు మొక్కుతారు ఫస్ట్, తర్వాత గురువు పాదాలు, లేదు తర్వాత పీఠాధిపతులు లేదు గొప్ప వ్యక్తి అనుకున్నప్పుడు వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు. మన పెద్దనాన్న చిన్నాన్న వాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు అనుకుంటే బ్లెస్సింగ్స్ తీసుకుంటారు కదా మ్యారేజెస్లో, కలకాలం బాగుండాలని. టెంపుల్స్లో కూడా అదే పద్ధతి. ఇక్కడ ఏంటంటే కాళ్ళు మొక్కినా నమస్కారం చేసినా కూడా ఎదుటి వ్యక్తిలో పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చేస్తుంది, గుళ్ళో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో మన గుడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక పెద్ద సైన్స్. గుడి మీకు ఎంట్రన్స్లో ఉంటుంది. ఎంట్రన్స్లో ఏంటంటే అది ఒక ఎనర్జీ యొక్క పాదాలు అని అర్థం. ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ఏంటంటే యూనివర్స్లో ఉన్నటువంటి దివ్యశక్తుల్ని ఆవాహన చేయడం. తర్వాత బలిపీఠం ఉంటుంది, తర్వాత మండపం ఉంటుంది, తర్వాత గర్భగుడి ఉంటుంది. గర్భగుడి పైన కలశాలు ఎందుకు ఉంటాయి అనుకుంటున్నారు? చాలామంది మొక్కుకుంటూ ఉంటారు టెంపుల్స్కి వచ్చి. మొక్కుకున్నప్పుడు దేవత నైట్ టైం ఏంటంటే ఆ కలశం గుండా ఆస్ట్రల్ ఫార్మేషన్ అనేది బయటికి వెళ్తుంది. బయటకు వెళ్ళి అందరినీ అబ్జర్వ్ చేస్తుంది, ఎవరు టెంపుల్లోకి వచ్చారు, ఏం మొక్కుకున్నారు, ఏం కథ. ఆస్ట్రల్ అంటే పవర్ బాడీ ఉంటుంది కదా, ఫిజికల్ బాడీ కాకుండా పవర్ బాడీ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. తిరుగుతూ ఉంటుంది దివ్యలోకాలకి, మళ్ళీ ఆ కలశంలో నుంచి మూలంలోకి వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది దేవతల సంచారం అనేది. ప్రతి విగ్రహంలోనూ మీకు దేవతలు అంటే సృష్టించిన దేవత కాదు, అంటే ప్రతి విగ్రహానికి తేజశక్తి ఉంటుంది. ఇప్పుడు విగ్రహంలోకి వెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేస్తారు కదా, జపశక్తిని ఎవరో ఒకరు 1,00,000 2,00,000 జపం చేసి దారబోయాలి మీకు అక్కడ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు. అప్పుడు ఎవరైతే జపం చేసి దారబోస్తారో అతని యొక్క ఆస్ట్రల్ ఫార్మేషనే ఆ విగ్రహంలో తేజశక్తి రూపంలో ఉంటుందన్నమాట. అప్పుడు అది మనిషి బాడీ అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. మనిషి కాదు, మంత్రమే కాబట్టి మంత్రశక్తిని దారబోసినప్పుడు అది ఏంటంటే ఎనర్జీ బాడీగా రూపాంతరం చెందుతుంది. లోపల ఉన్న యంత్రం అనేది సాఫ్ట్వేర్ లాంటిది. మీరు ఇప్పుడు ఒక నెంబర్ డైల్ చేస్తే సేమ్ ఫోన్కి మొబైల్ కాలింగ్ ఎలా వెళ్తుందో, మీరు ఏదైతే అక్కడ యంత్రం పెడతారో, యంత్రం అంటే ఒక సాఫ్ట్వేర్ కోడ్ అనుకోండి. దుర్గా యంత్రం అయితే దుర్గా శక్తి కనెక్ట్ అవుతుంది యూనివర్స్లో. వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి యంత్రం పెట్టినప్పుడు కనెక్ట్ అవుతుంది. మత్స్య యంత్రం అంటే దానికి సంబంధించినటువంటి శక్తి కనెక్ట్ అవుతుంది. కమలాత్మిక అయితే యంత్రం అయితే కమలాత్మిక శక్తికి కనెక్ట్ అవుతుంది. దానికి ఎనర్జీ స్టోర్ చేసేదే పాదరసం. ప్రతి ప్రాణ ప్రతిష్ఠలోనూ పాదరసం అనేది వేస్తారనమాట ఒరిజినల్. ఎందుకంటే పాదరసం అనేది ఏంటంటే చాలా సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు 100 ఏళ్ళు గడిచినా కూడా ఫ్రెష్గా ఉంటుంది పాదరసం. మీకు విగ్రహంలో గ్లో రావాలంటే మంచిగా పాదరసం వేయాలి ప్రాణప్రతిష్ఠలో. సో కొన్ని రకాల మూలికలు కూడా పవర్ కోసం వేస్తూ ఉంటారనమాట. ఏ విగ్రహానికి ఆ విగ్రహానికి సొంత తేజశక్తి ఉంటుంది. అక్కడ యజ్ఞాలు, పూజలు, బలుల వల్ల విగ్రహంలో మూల విరాట్లో తేజస్సు అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధానంలో ఉంటుంది అనమాట. అంటే మనం పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వెహికల్ ఎలాగైతే స్పీడ్గా వెళ్తుందో, మన టెంపుల్స్లో కూడా మనం వెళ్ళి బాగా ఎనర్జీని రిసీవ్ చేసుకొని మన కోరికలు తీర్చుకోవచ్చు అనమాట. మన టెంపుల్స్ అనేవి అలా డిజైన్ చేయబడినవి. మనం మానవులు ప్రతిష్ఠ చేసే టెంపుల్స్. ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, స్వయంభూ ఆలయాలు వేరు. వాళ్ళు ఇప్పుడు తిరుమల అనేది స్వయంభూ ఆలయం, కామాఖ్య స్వయంభూ ఆలయం, అంటే స్వయంగా భూమిలో నుంచి వచ్చిన విగ్రహాలు అనమాట. అవి దేవతల ఇష్ట ప్రకారం వాళ్ళు అక్కడ ఉద్భవించారు. మళ్ళీ ఆ టెంపుల్కి ఆ ఆగమం ప్రకారం, ఇప్పుడు వైష్ణవ ఆలయాలు అంటే వైష్ణవ ఆగమాల ప్రకారం ఉంటాయి. ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలు శాక్తేయానికి సంబంధించినటువంటి పూజలు జరుగుతాయి. శాక్తేయ ఆగమాలు అనమాట. శాక్తేయంలో 2 విధానాలు ఉంటాయి, శ్రీకులం, కాళీకులం అని. వీటిల్లో ఉత్తర కౌళం, పూర్వ కౌళం ద్వారా విధానాలు, పూజా విధానాలు ఉంటాయన్నమాట. వామ కౌళ తాంత్రిక పద్ధతుల్లో ఉంటాయి మొత్తం. కాబట్టి చాలామంది ఈ మధ్య యూట్యూబ్లో కూడా ప్రతి శాక్తేయ దేవతకు కూడా భగవద్గీతనే ప్రమాణంగా చూపిస్తున్నారు కదా. కానీ ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఫిజిక్స్కి కెమిస్ట్రీకి వేరియేషన్ ఉంటుంది కదా సబ్జెక్ట్లో. అలాగే
కృష్ణుడు బోధించినటువంటి భగవద్గీతకి శాక్తేయునికి కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. అన్నిటికీ భగవద్గీత ప్రామాణికం అవ్వదు, కానీ ఆత్మ సమృద్ధి కోసం ప్రామాణికం అవుతుంది అనమాట. శాక్తేయ దేవతలకి భగవద్గీతని ప్రామాణికంగా చూపించలేం, ఎందుకంటే శాక్తేయం అనేది ఎంటైర్లీ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఎందుకంటే భగవద్గీత చాలా గొప్పది, ఆత్మ యొక్క ఉద్ధరణ, ముక్తి, మోక్షం గురించి తెలియజేస్తుంది. అది భగవద్గీత అనేది గొప్ప సబ్జెక్ట్. శాక్తేయం అనేది ఎంటైర్లీ డిఫరెంట్. కాబట్టి శైవం అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దేనికి అదే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. వేదం అనేది డిఫరెంట్, వేదాల యొక్క సారమే ఉపనిషత్తులు అన్నమాట. కాబట్టి ఒక్కొక్క లిటరేచరు, ఫిలాసఫీ అనేది వేరువేరుగా ఉంటాయి. హిందూ సాంప్రదాయాన్ని, సనాతన సాంప్రదాయాన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే యోగులు అనేక రకాల తపస్సులు చేసి రకరకాల శక్తులను కనుగొన్నారు. కాబట్టి ఆ యోగుల యొక్క సారమే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పూజలు అన్నీ, వాళ్ళ యొక్క తపోష సారం అన్నమాట. ఇంకా కొన్ని వేల తంత్రాలన్నీ ఉన్నాయి కానీ లుప్తమైపోయాయి. అంటే చదివే వాళ్ళు లేక, సరైన వాళ్ళ గురువులకు దొరక్క చాలా సబ్జెక్టు లుప్తమైపోయింది అన్నమాట. అమ్మ, ఇప్పుడు పుట్టిన మనిషి చనిపోవడం అది జరుగుతుంది, కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందమ్మా? అసలు చనిపోయిన తర్వాత శరీరం నుంచి ఆత్మ అనేది వేరవుతుంది అన్నమాట. మీ కర్మకాండలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే, ఇది మనం దేని గురించి అయినా మాట్లాడుకోవాలంటే దానికి ప్రామాణికం ఉండాలి. కాబట్టి మనం ఈ మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది అని మాట్లాడుకోవాలి అంటే గరుడ పురాణం ప్రామాణికం, రెఫరెన్స్. ఏది తీసుకున్నా గరుడ పురాణం ప్రకారమే మనం చెప్పాల్సి ఉంటుంది. ఆత్మ ఏ విధంగా అయితే శరీరాన్ని వేరవుతుంది, ఆత్మకి మరి చనిపోయిన వెంటనే ఆత్మకి రియలైజేషన్ ఉండదు, చనిపోయామన్న స్పృహ రాదనమాట. వీళ్ళే నా వాళ్ళు, చుట్టూ ఏడుస్తున్న వాళ్ళని చూస్తుంది, తన బట్టలు చూస్తుంది. అందుకే ఎవరైనా చనిపోతే బట్టలన్నీ తీసుకెళ్ళి కాల్ చేస్తారు. ఎందుకంటే బట్టలు మనిషికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇది నా డ్రెస్సు, ఇది నా చున్నీ, ఇది నా చీర. ఇంకా ఆడవాళ్ళని అయితే ఫస్ట్ తీసుకెళ్ళి కాల్ చేస్తారు తొందరగా, వాటి మీద వ్యామోహం ఉంటుంది కాబట్టి వాళ్ళ వస్తువులన్నీ తీసుకెళ్ళి కాల్ చేస్తారు. ఎందుకంటే రియలైజేషన్ అవ్వదు, వీళ్ళు నా వాళ్ళు, ఈ బాడీయే నా బాడీ, ఈ బట్టలు నావి, ఇల్లు నాది. మెయిన్ ఏంటంటే లేడీస్ ఇంట్లోనే ఎక్కువ ఉంటూ ఉంటారు కదా, అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే ఈ ఇల్లు నాది, ఈ పిల్లలు నా వాళ్ళు అని అంత రియలైజేషన్ అవ్వరు తొందరగా. బాడీ మీద ఇంట్రెస్ట్ పోవదు ఆత్మకి. ప్రాణం, శరీరం నుంచి ప్రాణం వేరేటప్పుడు భైరవ యాత్ర ఉంటుంది. అంటే ఏంటి, పుట్టిన నుంచి చచ్చిపోయేంత వరకు చేసినవన్నీ గుర్తొస్తాయి ప్రాణం పోయేటప్పుడు. అది చాలా టార్చర్, హింస అన్నమాట. ఆ టార్చర్ ఆత్మ పడకూడదని భైరవ యాతన అంటారు. భైరవుణ్ణి స్మరించుకుంటారు అనమాట. చాలా మంది కాశీకే వెళ్ళి ఎందుకు మరణించాలని అనుకుంటారంటే ఈ భైరవ యాతన, ఈ టార్చర్ ఇదంతా పోతుంది, ఆత్మకు ఉండదు. కాబట్టి కాశీలోనే చాలా మంది మరణించాలి అనుకుంటారు. అన్నీ గుర్తొస్తాయి, అందరూ గుర్తొస్తారు, చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయి. తర్వాత ఏంటంటే రియలైజ్ అవ్వదు, ఏడుస్తా కూర్చుంటుంది. అందరూ ఏడుస్తుంటే చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో. ఓకే, తిట్టుకుంటారు చాలామంది, అబ్బా పోయాడులే చనిపోయినప్పుడు, ఇతను చచ్చిపోయాడులే పోనీలే అని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఫీల్ అవుతే అప్పుడు ఆత్మకు మంటలు వస్తుంది, మండుతుంది. అయ్యో మహాత్ముడు పోయాడు అనుకుంటే కొంచెం ఆత్మకు శాంతి కలుగుతుంది అనమాట. అందుకే ఎవరైనా చనిపోతే తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. చనిపోయిన వాళ్ళని ఎప్పుడు తిట్టుకోకూడదు, మండిపోతుంది బాగా వాళ్ళ ఆత్మ అంతా. కాబట్టి మంచి పనులు చేసి చనిపోండి చివరి రోజుల్లో సజెషన్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఇంకా కర్మకాండలు ఉంటాయి కదా, 13 రోజులు వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు ఉంటారు, ఎంతసేపు తలస్నానాలు చేపిస్తూనే ఉంటారు మీకు కర్మకాండలన్నీ పూర్తయ్యేంత వరకు. ఎందుకంటే ఒక భాగం అతని ఆత్మలో, ఒక భాగం బట్టల్లోనూ, ఒక భాగం తన పెద్ద కొడుకులో కూడా ఉంటుందంట. కాబట్టి ఈ అబ్బాయి నా కొడుకు, ఈ అబ్బాయి నా కొడుకు అని చెప్పి అటాచ్మెంట్ ఉంటుంది కదా, అందువల్ల ఎక్కడ ఆవహిస్తాడో అని చెప్పి ఎంతసేపు తలస్నానాలు చేయించడం, కర్మకాండలు చేయించడం, పిండం పెట్టడం. పిండంలో కూడా ఆత్మ అనేది ఆవహించి ఉంటుంది, పిండ శరీరం అంటారు దాన్ని తీసుకెళ్ళి కలపడం, అస్థికలు తీసుకెళ్ళి కలపడం. అస్థికలు తీసుకెళ్ళి గంగాజలంలో కలిపినప్పుడు, పవిత్ర పుణ్యక్షేత్రాల యొక్క జలాలు, నదీ జలాల్లో కలిపినప్పుడు దానికి కొంచెం మోక్షం వస్తుంది అన్నమాట. ఈ విధంగా కర్మకాండలు అనేది చేస్తారు.
ఎవరైనా చనిపోయినప్పుడు. ఇప్పుడు ఎవరు చేయరు కదా సరిగ్గా. అందుకే ప్రేతాత్మలే ఆవహించి ఆ కుటుంబాన్ని పీడిస్తూ ఉంటాయి అన్నమాట. చాలామంది నన్ను వచ్చి అడుగుతుంటారు, మాకు ఎంత కష్టాలు ఉన్నాయి, ఇంత సంపాదించాము, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, కానీ మా కొడుకుకి పెళ్ళి అవ్వట్లేదు, నా కొడుక్కి సంతానం కలగట్లేదు. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళకి సరిగ్గా కర్మకాండలు చేయరు. ఓకే. ఇదంతా ఓల్డ్ ట్రెడిషన్, ఇవన్నీ ఎందుకు ఫాలో అవ్వాలి, ఇది మా కల్చర్ కాదు అని చెప్పి ఏంటంటే చనిపోయిన వెంటనే తీసుకెళ్ళి శ్మశాన వాటికల్లో వేసేసి వచ్చేస్తున్నారు అనమాట. కొంతమంది అయితే ఇంకా తల్లి శవాలని తండ్రి శవాలను కూడా పట్టించుకోవట్లేదు. అలాంటి ఆత్మలు ఘోషిస్తాయి, వీళ్ళ ఫ్యామిలీని బట్టి పీడిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఫ్యామిలీని బట్టి పీడిస్తాయి కదా, కాబట్టి ఇతని కొడుక్కి సంతానానికి మనవాళ్ళు ఉండరు, ఇతనికి మంచి జీతం ఉండదు, మంచి జాబ్ ఉండదు, మంచి వైఫ్ రాదు, తర్వాత తరాలు లుప్తమైపోతాయి. అలా పెద్దవాళ్ళకి ఘోష ఉండకూడదు అనమాట ఇంట్లో చనిపోయినప్పుడు పితృదేవతలకి. అందుకే సంవత్సరానికి వచ్చే సంక్రాంతి పండుగ రోజు పితృదేవతలకు ఆరాధన చేపిస్తారు, కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మనల్ని కని పెంచినప్పుడు కనీసం సంవత్సరంలో ఒక రోజున్న వాళ్ళకి ఇష్టమైనవి పెట్టాలి కదా. వాళ్ళు సంతృప్తిగా ఉన్నారనుకో మన ఫ్యామిలీలో పితృదేవతలు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు జాబ్స్ మ్యారేజెస్ ఇట్లా వంశం కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు అక్కడ అన్సాటిస్ఫాక్షన్లో ఉంటే వీళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా ఏం పనులు కావన్నమాట. కాబట్టి ఇంత థియరీ ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా. మన ఫ్యామిలీలో ఎవరైనా ఖచ్చితంగా కర్మకాండలు అనేది సరిగ్గా చేయించలేదా ఇంకా వీళ్ళ లైఫే స్పాయిల్ అవుతుంది. వాళ్ళేం చనిపోయి హ్యాపీగానే ఉంటారు, వీళ్ళు కష్టాలు పడాలన్నమాట. అమ్మ ఇప్పుడు మనం సినిమాలలో చూస్తూ ఉంటాం, సో బాడీ ఉండంగానే ఆత్మని ఇలా పైకి తీస్తారు, బ్రతికున్నప్పుడు తీస్తారు, చనిపోయినప్పుడు కూడా సంథింగ్ ఏదో శక్తుల కోసం కూడా అలా చేస్తూ ఉంటారు. అసలు బాడీ నుండి ఆత్మ అలా పైకి ఎలా తీస్తారమ్మా? బాడీ నుంచి ఆత్మ అంటే మన బాడీ వచ్చి 3 ఫార్మేషన్స్లో ఉంటుంది. హ్యూమన్ బాడీ, యాస్ట్రల్ బాడీ, సోల్. యాస్ట్రల్ బాడీ అంటే మన మనసు బుద్ధి, అంటే ఎనర్జీ బాడీ అనుకోండి. ఇలాగా మన చనిపోయినప్పుడు మన బాడీలో నుంచి ఆత్మ అనేది బయటికి తీసుకెళ్ళాలంటే వెహికల్ ఉండాలి. ఆ వెహికల్ ఏంటి? అదే ఎనర్జీ బాడీ. మనం చనిపోయిన తర్వాత ఉన్నత స్థితుల్లోకి వెళ్ళాలన్నా అధోగతి, ఏ పందిగానో ఏ కుక్కగానో పుట్టాలన్నా కూడా యాస్ట్రల్ బాడీ అన్నమాట. అందుకే ఎప్పుడు మనసును బుద్ధిని పవిత్రంగా ఉంచుకోండి అని ఎందుకు అంటారంటే, పవిత్రంగా ఉంటే ఉత్తమ జన్మలు ఉంటాయి. మన కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయనుకోండి చనిపోయే టైంలో ఏ పంది కడుపులోనో కుక్క కడుపులోనో పుడతారనమాట. సో అందుకే చివరి రోజుల్లో రామనామం రాసుకోవటము, పుణ్యక్షేత్రాలు దర్శనం చేయడము, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఉత్తమ జన్మలు కలగాలి, ఈ జన్మలో చేసిన పాపాలన్నీ పోయి అని చెప్పి చేస్తూ ఉంటారు. ఈ యాస్ట్రల్ బాడీ మీదే ప్రయోగాలన్నీ చేస్తారు. తిప్పి కొట్టాలన్నా, యాస్ట్రల్ అటాక్స్ చేయాలన్నా, తాంత్రిక్ అటాక్స్ చేయాలన్నా, మీరు ఇప్పుడు చెప్పారే ఎలా లేపుతారు బాడీని ఎలాగా, ఇదేంటంటే అఘోరీస్ చేస్తారు ఎక్కువ. అఘోరాలకు ఆ పవర్ ఉంటుందన్నమాట. దీన్ని శవసాధన అంటారు. శవసాధన అంటే ఏంటో కాదు, జస్ట్ వాళ్ళ ఆరాని అబ్జర్వ్ చేసుకోవడం అంతే, అంతకుమించి ఏం లేదు. మనకు ఆల్రెడీ హ్యూమన్ బాడీలో ఆరా ఉంటుంది. మనిషి చనిపోయిన కొద్ది క్షణాల వరకు అతనికి కూడా ఆరా ఉంటుంది కదా. చనిపోతే ఆరా కట్ అయిపోతే శిథిలం అయిపోతుంది. ఒక మనిషి చనిపోయిన కొద్ది క్షణాల వరకు అతని ఆరాని అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ అఘోరీస్ శవసాధన అనేది చేస్తారు. అంటే నువ్వు ఒక పక్క బ్యాంక్లో నుంచి డబ్బులు తెచ్చుకోవడం లాంటిది. నీ దగ్గర 100 రూపాయలు ఉంది, ఇంకొక బ్యాంక్ కొలాప్స్ అయిపోతుంది అనుకుందాం, ఆ బ్యాంక్లో నువ్వు డబ్బులు తెచ్చుకోవడమే అంతే. ఆరా అబ్జర్వ్ చేసుకుంటారు అంటే డబుల్ అవుతుంది అన్నమాట నీ ఆరా. చైతన్యవంతంగా ఇంకా చాలా పనులు చేయగలుగుతావు. దీనికోసం చేసేదే శవసాధన అంటారు. అఘోరీస్ చేస్తారు. అఘోరీలకి శ్మశానం అనేది ఒక సైంటిఫిక్ ల్యాబ్ లాంటిది. తంత్రం అంటే మన సైన్స్ ల్యాబ్లో ఎలాగైతే కొత్త కొత్తవి కనిపెడుతూ ఉంటామో, తంత్రం కూడా ఒక సైన్స్ ల్యాబ్ అనుకోండి. అమ్మ ఇప్పుడు 7 జన్మలు, చివరి జన్మ మనిషి ఇలాగ పుడతారు అని అంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే నార్మల్గా వచ్చే జన్మలో నేనే నీకు మళ్ళీ అమ్మగా పుట్టాలి, లేదు నేనే నీకు కూతురుగా పుట్టాలి, సో వచ్చే జన్మలో మళ్ళీ నువ్వేనా భర్త కావాలి, ఇలా మాటలు వింటూ ఉంటాం. అసలు మనిషిది చివరి జన్మనా లేకపోతే ఇంకా జన్మలు ఉంటాయా అమ్మ?
మనుషులు ఎన్ని జన్మలైనా ఎత్తుతానే ఉంటాడు, అంటే మనిషిగా ఎత్తడు అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరున్నారు అనుకుందాం, మీరు ఈ జన్మలో బాగా పుణ్యాలు చేశారనుకోండి, నెక్స్ట్ జన్మలో ఏ దేవకన్యగానో ఓకే. ఏ మంచి లోకం దివ్యలోకంలోనో దేవతా స్వరూపంగా జన్మ అనేది ఉంటుంది. బాగా మంచిగా నారాయణ మంత్రము ద్వాదశాక్షరిని అష్టాక్షరైనా సాధన చేశారనుకోండి, హ్యాపీగా గోలోకంలోనో వైకుంఠంలోనో మీరు కూడా ఒక దేవతలాగా ఉంటారన్నమాట. అది చాలా గొప్పది కదా. సరే, చాలా పాపాలు లేకపోతే ఎంతసేపు తిట్టుకోవడం మీ మనసు అన్సాటిస్ఫాక్షన్గా ఉందనుకోండి, ఏ జంతువు గానో ఏ క్రిమి గానో ఏ కీటకంగానో జన్మ తీసుకుంటారనమాట. చనిపోయేటప్పుడు ఆ పర్సన్ స్టేట్, మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అతని జన్మ కూడా. ఇంకా చనిపోయేటప్పుడు నా అల్లుడు నా ఆస్తి తీసేసుకున్నాడు, నా కొడుకులు నా ఆస్తి తీసేసుకున్నారు, వీళ్ళు నాశనం అయిపోవాలి అని కొంచెం చనిపోయారు అనుకోండి, ఆ అల్లుడి కోసం ఆ కొడుకు కోసం మళ్ళీ జన్మ తీసుకొని కక్ష సాధిస్తారన్నమాట. కాబట్టి చనిపోయే టైంలో ప్లెజెంట్గా రామనామమో అష్టాక్షరినో ద్వాదశాక్షరినో ఇంకా ప్రాణం పోతుంది అన్నప్పుడు మనిషికి తెలుస్తుంది, జపించుకుంటే ఉత్తమ జన్మలు వస్తాయి. లేకపోతే నా మగుడు నా జీవితం నాశనం చేసేసినాడు, నా పెళ్ళం నన్ను హింసించేసింది, ఇది మాత్రం బాగుండకూడదని చనిపోయారు అనుకోండి, ఇంకా పెళ్ళం కోసం మళ్ళీ పుట్టాల్సింది. కాబట్టి ఏంటంటే ప్లెజెంట్గా ఉంచుకోవాలి మైండ్ని ప్లెజెంట్గా ఉంచుకుంటే బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి మోక్షానికి వెళ్తుంది ఆత్మ. కళ్ళల్లో నుంచో నోట్లో నుంచో ప్రాణం పోయింది అనుకోండి, మళ్ళీ జన్మ తీసుకోవాలి. చెవులో నుంచి ప్రాణం పోయింది అనుకోండి, మళ్ళీ జన్మ తీసుకోవాలి. కొంతమంది మలమూత్రాలు విసర్జించి చనిపోతారు, అలాంటి వాళ్ళకి జంతు జన్మలు వస్తాయి అన్నమాట. చనిపోయేటప్పుడు మోషన్స్ అయిపోతాయి వాళ్ళకి, జంతువు గర్భంలో జన్మలు తీసుకుంటారు వాళ్ళు. ఏమి క్రిమిగానో ఏ కీటకంగానో ఏ పురుగుగానో జన్మ తీసుకుంటారు అన్నమాట. కాబట్టి సాధనలు, మెడిటేషన్స్, జపాలు, తపాలు, ఈ ప్రాణాయామం చేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం పోతే మోక్షం లభిస్తుంది అని. కాబట్టి మనల్ని మనం ప్యూర్గా ఉంచుకోవాలి, మన సోల్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎంతసేపు పక్కింటోళ్ళ గురించి, ఎదురింటోళ్ళ గురించి, ఫ్రెండ్స్ గురించి ఇవే ఆలోచన ఉందనుకోండి, సోల్ బాగా డిస్టర్బ్ అయిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ ఉండదు. ఎంతసేపు నెగిటివ్ థాట్స్, సోషల్ మీడియా, వర్చువల్ వరల్డ్ ఇలాగే ఉంటే మనసు అచంచలంగా అయిపోతుంది. కొన్ని లక్షల జన్మలైనా తీసుకుంటూనే ఉంటారు. కాబట్టి మానవ జన్మ అనేది ఎప్పుడు ప్లెజెంట్గా, మానవ జన్మ అనేది మోక్షాన్ని తెలుసుకోవడానికి ఒక మంచి సాధనం. హ్యూమన్ బాడీలోనే షట్చక్రాలు అన్నీ ఉంటాయి, జ్ఞానం ఉంటుంది మనిషికి. మనిషి జన్మ తీసుకున్నప్పుడు హ్యాపీగా భగవద్గీత చదువుకోను, ఆగమాల ద్వారాను, ఉపనిషత్తుల ద్వారాను, వేదాల ద్వారాను తనను తాను గ్రహించి ఆత్మ సాక్షాత్కారం పొంది మోక్షానికి మనం బాటలు వేసుకోవాలి. లేదనుకోండి ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉంటారు, దానికి ఒక ఎండింగ్ ఉండదు అన్నమాట. మళ్ళీ మానవ జన్మ ఎప్పటికో వస్తుంది, అంత లోపల ఎంత టార్చర్ అనుభవించాలి. కాబట్టి హ్యాపీగా మానవ జన్మ ఉన్నప్పుడే మన మనస్సుని, బుద్ధిని చాలా పవిత్రంగా ఉంచుకొని మోక్షం కోసం మనం బాటలు వేసుకోవాలన్నమాట. లేదంటే దీనికి ఎండ్ పాయింట్ అనేదే లేదు. అంటే ఇప్పుడు పుణ్యాలు చేస్తే దేవతలాగా కూడా పుట్టొచ్చు అని అన్నారు కదా. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు 100లో 99 చేశారు, ఒక్క మిస్టేక్ ఏదో చేశారు, చేసినందుకు అంటే దేవతగా పుడతారా లేదు ఏదో జంతువులాగా పుడతారా అమ్మ? మళ్ళీ భూమి మీదే పడతారు. మళ్ళీ భూమి అనేది కర్మ భూమి అనమాట. అంటే చిన్న తప్పు చేసినా గానీ అది కౌంట్ లోకి రాదు. ఓకే. కాబట్టి పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గంలో, పాపం చేసిన వాళ్ళు నరకంలో. ఒకవేళ అది రివర్స్ అయితే, అంటే 99 మంచి చేయకుండా ఒక్క మంచి చేస్తే మళ్ళీ భూమి మీదే పడతారు. ఓకే. కాబట్టి నరకంలో కొన్ని శిక్షలు ఉంటాయి ఆత్మకి, యాతనా శరీరం అనేది ఏర్పడుతుంది అన్నమాట బాగా పాపం చేసిన వాళ్ళకి. అందరూ అనుకుంటూ ఉంటారు మనం ఇక్కడ చనిపోయాం, బాడీ వదిలేసాము, ఇప్పుడు నరకంలో ఎంటర్ అయినప్పుడు నరకంలో కాల్చిన, వేపిన, హింసించిన మనకు పెయిన్ ఉండదు కదా అనుకుంటారు. కానీ ఇది అక్కడ యాతనా శరీరం అనేది ఒకటి ఏర్పడుతుంది అనమాట. అంటే మనిషి టార్చర్ అనుభవించడానికి, చేసిన పాపాలకి టార్చర్ అనుభవించడానికి ఒక యాతనా శరీరంలో మన సోల్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. దాన్ని కాల్చిన, హింసించిన, ఆయిల్లో వేసి వేపినా కూడా దానికి శరీరం ఏం శిథిలం అవ్వదు, ఆ పెయిన్ అనుభవిస్తూ ఉంటుంది.
అదే నరకం అంటారు. తక్కువ పాపం ఉందనుకోండి ఈ భూమి మీద పడతారు, ఎక్కువ పుణ్యం ఉందనుకోండి ఆ పుణ్యం అయిపోయేంత వరకు స్వర్గంలో ఉంటారు. లేదు గొప్ప పవిత్రాత్మ మహామహితాత్మ అని అనుకున్నప్పుడు ఏంటి దివ్యలోకాల్లో జన్మలు తీసుకుంటారు. హ్యాపీగా కృష్ణుడితో గోలోకంలోనూ వైకుంఠంలో అమ్మ లక్ష్మీదేవి పక్కన పరిచారికలుగాను జన్మలు తీసుకుంటారు అనమాట. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు ప్లజెంట్గా ఉంచుకోవాలి. అమ్మ కొన్ని విద్యల కోసం సాధనలు చేస్తూ ఉంటారు. సాధనలు చేసినా కానీ అది రివర్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది గురువుల దగ్గర సాధన తీసుకున్నప్పుడు. అసలు అలాంటి వాళ్ళు సాధన తీసుకున్న తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? సాధన అంటే ఏంటంటే ప్రాక్టీస్. ఒక విషయాన్ని డైలీ ప్రాక్టీస్ చేయడాన్ని సాధన అంటారు. అంటే ఇప్పుడు మనం అష్టాక్షరి మంత్రం తీసుకున్నాం అనుకుందాం ఎగ్జాంపుల్కి. అష్టాక్షరి జపం చేసేటప్పుడు మన బాడీ అంతా హీల్ అవుతుంది ఫస్ట్. అంటే పవిత్రం అవుతా వస్తుంది, మన పాపాలన్నీ కాలిపోతూ పవిత్రం అవుతూ వస్తుంది. సరే మీరు ఈ విషయాన్ని అందరికి చెప్పారనుకోండి, మెయిన్ గోప్యత అనేది ఇంపార్టెంట్. గోప్యంగా ఉంచుకోవాలి మన శక్తిని. లేదంటే తంత్రంలో ఏంటంటే ఎదుటి వ్యక్తుల నుంచి శక్తులు లాగేసే ప్రక్రియలు కూడా ఉంటాయి. మనకి ఎప్పుడు మంత్రదీక్ష ఇచ్చినటువంటి గురువు మీద నమ్మకం ఉంటుందో, దేవత మీద నమ్మకం ఉంటుందో అప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు. సెల్ఫ్గా బుక్స్ చూసి జపం చేసినప్పుడు మీ కత్తిని మీరు ఎలా యూజ్ చేయాలో మీరే ప్రాక్టీస్ చేసుకుంటున్నట్టు. గురువు నుంచి దీక్ష తీసుకుంటే గురువు మనకు టీచింగ్ ఇచ్చినట్లు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే గురువు నుంచి దీక్ష తీసుకుంటే గురువు 1000 సార్లు చేసినంత ఎఫెక్ట్ ఉందనుకోండి, మనకు 1001 నుంచి స్టార్ట్ అవుతుంది జపం. మనమే చేస్తే 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి గురువుల దగ్గర నుంచి తీసుకుంటారు. మనకి ఏదన్నా ఎవరైనా తాంత్రిక అటాక్స్ చేశారనుకోండి, మనకు మన గురువు ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళ గురువు ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళ గురువు ప్రొటెక్షన్ ఉంటుంది. మనకు దీక్ష ఇచ్చిన అతన్ని స్వగురువు అని, వాళ్ళ గురువుని పరమ గురువు అని, వాళ్ళ గురువుని పరమేష్టి గురువు అంటారు. గురుత్రయం అంటారు అనమాట దీన్ని. కాబట్టి ఇలా 3 గురువుల యొక్క బ్లెస్సింగ్స్ శిష్యుడికి ఉంటుంది. కాబట్టి ఈ శిష్యుడి మీద ఎవరు తాంత్రిక అటాక్స్ అనేవి చేయలేరు, ఎందుకంటే ఈ గురు పరంపర యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు 1,00,000 సార్లు గురువులు జపం చేస్తుంటే 1,01 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట శిష్యుడికి. కాబట్టి గురువు నుంచి దీక్ష తీసుకోవడం ఉత్తమం. అలాంటప్పుడు ఎవరు ఏం చేయలేరు. బుక్స్ చూసి జపం చేశారనుకోండి, మీ టైం బాగుంటే ఓకే, సాత్విక దేవతా మంత్రాలు అయితే హ్యాండిల్ చేస్తారు. ఉగ్రదేవతా మంత్రాలు ఏమవుతుందంటే ఎవరు ప్రొటెక్షన్ లేకుండా జపం చేస్తూ ఉన్నారనుకోండి, నైట్ టైం ఏదో బుక్ చూసి చేస్తే ఒక్కొక్కసారి సడన్గా మనకు పాపాలు ఏవి లేవనుకోండి, అమ్మవారు వచ్చి సడన్గా వచ్చి ముందు నిల్చుంటుంది. పరివార దేవతలు వస్తారు ఫస్ట్ చెలికత్తలు. ఇప్పుడు కాళీ మంత్రం చేశారనుకోండి, కాళీమాత పరివారం చాలా ఉగ్రంగా ఉంటాయి. ఒక్కొక్క కళ్ళు ఇలా ఉంటాయి అనమాట, ఒక్కొక్కటి ఇలా ఉంటాయి. మొహం చాలా ఉగ్రంగా ఉంటుంది, చూస్తేనే గుండాకి చచ్చిపోతారనమాట. అలా ఉంటారు అమ్మవారి పరివార దేవతలు. యుద్ధంలో అమ్మవారు ఎందుకు అలాంటి రూపం తీసుకుంటుందంటే శత్రువుల్ని భయపెట్టడానికి. చాలా ఉగ్రంగా ఉంటాయి అమ్మవార్లు. అలా వచ్చి సడన్గా నిల్చున్నారనుకోండి, మన గుండెలు అదిరిపోతాయి ఇలాగా. కాబట్టి సొంత ప్రయోగాలు చేయకండి. బీపీ తల కొట్టేసింది అనుకోండి, అంతే, ఇంకేం లేదు. సడన్ షాక్. జపం చేస్తే ఖచ్చితంగా వస్తారు. ఇంకా కాళీ పరివారం ఉగ్రదేవతలు ఉంటారు కదా, వాళ్ళ కింద పరివార దేవతలు చాలా మంది ఉంటారు. చిన్న చిట్టి దేవతలు అందరూ ఉంటారు. వచ్చి ముందు నిల్చున్నారు అనుకోండి, సడన్ గా బ్లాస్ట్ అవుతుంది. ఒక ఫైర్ బ్లాస్ట్ అయినట్టు బ్లాస్ట్ అయి ప్రత్యక్షం అవుతారు వాళ్ళు. అదిరిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి పిచ్చి కూడా ఎక్కేయచ్చు. నరాలు బ్లడ్లో నరాలు ఫ్లాట్ అయిపోతాయి. అదిరిపోతుంది మనకు ఒక్కసారిగా. ఆ దృశ్యాన్ని మనం చూడలేము, చూసి తట్టుకోలేము. ఒకవేళ తన టైం బాగుండి చూసి తట్టుకుంటే ఓకే, అమ్మవారు ప్రసన్నం అవుతుంది. లేకుంటే ఏం చేయలేము, చనిపోవచ్చు కూడా. కాబట్టి ఉగ్రదేవత మంత్రాలు సాధన చేసేటప్పుడు గురువు ఉండాలి ఖచ్చితంగా. గురువుకు తెలుస్తుంది కాబట్టి గురువు యాస్ట్రల్ ఫామ్స్ ఉంటాయి, గురువుకు సిద్ధ శరీరం ఉంటుంది. ఒక సిద్ధ గురువు అని ఎలా కనిపెట్టాలంటే స్వప్నంలో ధ్యానంలో దర్శనాలు ఇవ్వగలడు ఒక సిద్ధ గురువు. ఇప్పుడు మీరున్నారు, ఎక్కడన్నా వెళ్ళి దీక్ష తీసుకున్నాడంటే ఆ గురువు మీరు ఎప్పుడన్నా పిలిస్తే దర్శనం ఇవ్వగలగాలి, ధ్యానంలో కానీ స్వప్నంలో కానీ. అలాంటి గురువులనే సిద్ధ గురువులు అంటారు. కాబట్టి సిద్ధ గురువుకి యాస్ట్రల్ బాడీస్ ఉంటాయి కాబట్టి వచ్చి హెల్ప్ చేస్తాయి. సడన్గా శిష్యుని రక్షించుకోవడమో లేదు. బుక్స్ చూసి ఉగ్రదేవత మంత్రాలన్నీ ఉపాసన పట్టేశారనుకోండి,
ఏం చేయలేం, మళ్ళీ తట్టుకోలేడు అసలు. అమ్మవారు ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా ఉంటుంది అనమాట. అమ్మ ఇప్పుడు సాధన కోసం చాలా మంది దగ్గరికి వెళ్తుంటారు గురువులు. కొంతమంది మేము గురువులం మాకు అన్నీ తెలుసా అని కొంతమంది ఫేక్గా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సాధన తీసుకోవడానికి ఎలాంటి గురువుల దగ్గరికి వెళ్తే మంచిదమ్మా? ఇప్పుడు కొంతమంది కృష్ణుడి ఇష్టం, కృష్ణుడి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇస్కాన్కి వెళ్తారు, ప్రభువుల దగ్గరికి వెళ్తారు. కొంతమంది కాళీ ఇష్టం, కాళీ ఇష్టం వచ్చిన వాళ్ళని అందరూ నా దగ్గరకు వస్తూ ఉంటారు. కాళీ ఉపాసకులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. కొంతమందికి నారాయణుడి ఇష్టం, చాలా మంది చిన్నజీయర్ స్వామి వారి దగ్గర దీక్షలు తీసుకుంటూ ఉంటారు. అష్టాక్షరి మంత్రం దీక్ష తీసుకుంటూ ఉంటారు. అంటే ఎవరికి నచ్చిన దేవతకి దగ్గరికి గురువు ఎవరు ప్రముఖంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీక్షలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది శివుడినే గురువుగా భావించి దీక్ష చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏకలవ్య శిష్యులు అంటారు అనమాట. వాళ్ళు బాగా రీసెర్చ్ చేస్తారు, రీసెర్చ్ చేసి చక్కగా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సెల్ఫ్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఏది చేయకూడదు ఏది చేయాలి తెలుసుకొని సొంతంగా రీసెర్చ్ చేసుకొని జపాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏకలవ్య శిష్యులు అనమాట పరమేశ్వరుడికి. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా చాలా మంది సక్సెస్ అవుతూ ఉంటారు. అమ్మ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కాలభైరవ సాధన నియమాలు అవి వస్తున్నాయి కదా, అసలు కాలభైరవ సాధన అంటే ఏంటమ్మా? కాలభైరవుడు అంటే ఏంటంటే తంత్రానికి అధిదేవత, శివుడి యొక్క ఫైర్స్ ఫామ్. కాలభైరవుడు అంటే తంత్రానికి అధిదేవత కాళీ కూడా. కాళీ కాలభైరవులు అనమాట. పార్వతి పరమేశ్వరులు గృహస్థ దేవతలు. కాబట్టి కాలభైరవుడు అంటే శివుని యొక్క ఉగ్రస్వరూపం. కాలభైరవుడు మెయిన్గా ఎందుకు పూజ చేస్తామంటే రక్షకుడు, ప్రొటెక్షన్. ఇప్పుడు అబ్బాయిలు ఎక్కువ బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, నైట్ టైమ్స్ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడైతే బైక్స్ వెహికల్స్ ఉన్నాయి. ఒకనొకప్పుడు అడవుల్లో ఎక్కువ తిరిగే వాళ్ళం, లైట్స్ ఉండేవి కావు కదా, ఇలాగ లైట్లు, దొంగలు ఎక్కువ తిరిగే వాళ్ళు, దోచుకునే వాళ్ళు. ఆ టైంలో కాలభైరవుడు వెనక నుంచి మనల్ని రక్షిస్తూ నడుచుకుంటూ వచ్చేవాడు అన్నమాట. చాలా మంది కాలభైరవ ఉపాసకులు ఉండేవాళ్ళు. ఎవరైనా అబ్బాయిలు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు సడన్గా యాక్సిడెంట్ అయ్యి స్కిప్ అవుతుంది, అలా యాక్సిడెంట్స్ అవ్వకుండా కాపాడే దేవతే కాలభైరవుడు. మన బాడీకి ప్రొటెక్షన్ గట్టిగా చేస్తాడనమాట. కాళీ కానీ కాలభైరవులు కానీ ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది అనగా విత్ ఇన్ సెకండ్స్లో వస్తుంది ఎనర్జీ. నేను ఒక్కసారి బైక్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఇంకా యాక్సిడెంట్ అయిపోవాలి నాకు. కరెక్ట్గా ఖాళీ అన్నాను, కా అనేసరికి నాకు ముందర ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. విత్ ఇన్ సెకండ్స్లో చేంజ్ అవుతుంది అనమాట. అది యాక్సిడెంట్స్ అవ్వకుండా కాపాడే దేవత. ప్లస్ మనకి రక్షకుడు కూడా. మన సాధనలు చేయొచ్చు అమ్మ దానికి? చేయొచ్చు చాలా చక్కగా. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కాలభైరవుడితో నాకంటూ డబ్బులు కాలభైరవ ఉపాసన చేసిన తర్వాతే నా చేతుల్లో బాగా డబ్బులు నిలబడింది. సో కాలభైరవుడు కూడా స్వర్ణాకర్షణ భైరవుడు, మీకు తెలుసు కదా. కాబట్టి స్వర్ణాన్ని బాగా ఆకర్షిస్తాడు. భైరవుల్లో చాలా భైరవులు ఉన్నారు. కపాల భైరవుడు, ఉన్మత్త భైరవుడు, ఇలా చాలా ఫార్మేషన్స్ ఉన్నాయి. నేను కాలభైరవ ఉపాసన చేసినప్పుడు నాకు బాగా కలిసి వచ్చింది. మరి కాలభైరవ ఉపాసన ఎలా చేయాలంటారమ్మా? దీక్ష తీసుకోవాలి గురువు దగ్గర. దీక్ష తీసుకొని స్వామివారికి గుమ్మడికాయ దీపం అన్నా గుమ్మడికాయ బలి అన్నా చాలా ఇష్టం. గుమ్మడికాయ బలి దీపము పెట్టినప్పుడు వామాచార పద్ధతిలో అయితే ఇంకా జంతు బలులు అవి ఉంటాయి. దక్షిణాచార పద్ధతిలో అయితే వేరే ఉంటాయి నివేదనలు. 2 రకాలుగా నివేదనలు ఉంటాయి అన్నమాట. స్వామివారు ఉగ్రస్వరూపం కాబట్టి చాలామంది వామాచారంలోనే చేస్తూ ఉంటారు. అఘోరీలు, నాగసాధువులు. మీకు ఉజ్జయిని మహాకాల్ సంస్థానం తెలుసు కదా, మహంకాళి మహాకాళ్. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం కలిసి ఉన్నటువంటి క్షేత్రం అన్నమాట. అక్కడ చనిపోయిన ఫ్రెష్ భస్మంతో పొద్దున్నే స్వామివారికి అభిషేకం చేస్తారు. ప్రతిరోజు పొద్దున్నే ఫ్రెష్గా అప్పుడే కాలిన శవం అనమాట. ప్రతిరోజు ఒక్క శవం కాలుతుంది అక్కడ. ఇంతవరకు అభిషేకం ఆగలేదు, అక్కడ డెత్ ఆగలేదు. ఆ ఫ్రెష్ భస్మాన్ని తీసుకుని వెళ్ళి ఉజ్జయిని మహాకాళికి అభిషేకం చేస్తారు. కాబట్టి చాలా మంది పూనకాలు వచ్చేవాళ్ళు అంటారు, మాకు కట్లేసేసారు అది ఇది అని. ఆ చనిపోయిన శవం భస్మం తీసుకెళ్ళి మహాకాళికి అభిషేకం చేస్తారు కదా, అది ప్రసాదంగా ఇస్తారు.
దాన్ని తీసుకొచ్చి మనం స్నానం చేసామనుకోండి, మన మీద ఉన్న తాంత్రిక ప్రయోగాలు, కట్లు, ఎవరైనా ప్రేతాలు పట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మొత్తం క్లియర్ అయిపోతుంది. అంత గొప్పది ఆ భస్మం. అంటే మరి రోజు రోజు చనిపోవడం ఎవరో ఒకరంటే అది ఎలా? శ్మశానం ఉంది అక్కడ, పెద్ద శ్మశానం ఉంది, చాలా పెద్ద ఊరు కదా. అంటే ఎవరిదైనా ఎవ్రీ డే ఒక శవం కాలుతుంది అక్కడ. ఓకే. అంటే వాళ్ళు మంచి వాళ్ళు కానీ చెడ్డ వాళ్ళు కానీ స్వామికి అభిషేకం అయిపోయిన తర్వాత అంతా మంచిగా ఉంటుంది, పవిత్రం అవుతుంది. చనిపోయిన తర్వాత ఏం మిగులుతుంది? బూడిద. ఆ బూడిదని నేను ధరించున్నాను అని అర్థం. ఓకే. అమ్మ, ఇప్పుడు చాలా మంది ఇంట్లో మంచి జరగడానికి దీపాలు పెడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఉప్పుతో దీపం అని, ఉప్పు వల్ల మంచి జరుగుతుంది అని అంటున్నారు. అసలు ఈ ఉప్పుతో ఏం జరుగుతుందమ్మా? ఉప్పుతో నెగిటివ్ని క్లియర్ చేయొచ్చు. మీకు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ వెళ్తే సాల్ట్ వాటర్ బాత్లు ఉంటాయి చాలా. మీకు సెలూన్స్లో కావచ్చు, బ్యూటీ పార్లర్లో కావచ్చు, క్రిస్టల్స్ వేస్తూ ఉంటారు తెలుసా, పెడిక్యూర్స్లో, మ్యానిక్యూర్స్లో. ఏంటంటే ఉప్పుకి నెగిటివ్ని క్లియర్ చేసేటటువంటి పవర్ ఉంటుంది. ప్రత్యంగిర హోమాల్లో కూడా ఎండుమిర్చి ఉప్పుతో హోమం చేస్తారు. దిష్టి తీసేటప్పుడు మన నానమ్మలు అమ్మమ్మలు కూడా ఉప్పు యూజ్ చేస్తారు. ఏంటంటే నెగిటివ్ని తీసేస్తుంది, ఆ పవర్ ఉంటుంది దానికి. మీరు స్నానం చేసేటప్పుడు కూడా కొంచెం రాక్ సాల్ట్ వేసి స్నానం చేస్తే హీల్ అవుతుంది, రిఫ్రెష్మెంట్. నెగిటివ్ని క్లియర్ చేసే శక్తి ఉప్పుకుంటుంది కాబట్టి యూజ్ చేస్తారు తంత్రంలో కూడా. నిమ్మకాయ ఏంటంటే ఒక ఎనర్జీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారీ చేస్తుంది. అందుకే అమ్మవారికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం. నిమ్మకాయ మాలలు, మీ టెంపుల్స్లో అమ్మవారి దేవుళ్ళలో నిమ్మకాయలు పెడతారు కదా, నిమ్మకాయలు చాలా ఉంటాయి. తీసుకెళ్ళి టెంపుల్కి అమ్మవారి ఒళ్ళో పెట్టి తీసుకోండి, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ వస్తుంది అమ్మవారి గురించి. ఒక్కసారి GPS లాగా అమ్మవారి లుక్ మన ఇంటి మీద పడుతుంది అన్నమాట. ఈ అమ్మాయి ఎవరో నా దగ్గర నుంచి నిమ్మకాయలు తీసుకెళ్ళింది, ఎవరి పాప అని చూస్తుంది ఒకసారి. అది అమ్మ, ఇప్పుడు ఎవరైనా సరే సో పెళ్ళైన తర్వాత కానీ లేకపోతే రిలేషన్లో ఉన్నప్పుడు కానీ మంచిగా ఉండాలి, గొడవలు జరగద్దు అనుకుంటారు. సో అలా అన్యోన్యంగా ఉండాలి అని అంటే ఏం చేయాలమ్మా? పెళ్ళైన వాళ్ళు ఏంటంటే ఒకటి ట్రూలో ఉండాలి, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. అది లేకనే ఇప్పుడు వచ్చిన సమస్యలు అంతా. భార్యకి భర్త మీద మనీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, భర్తకి భార్య మీద ఏంటంటే రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉంటాయి. అలా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అన్కండిషనల్ లవ్ ఉండాలి. ఎవరైనా ఇదే చెప్తారు, తంత్రంలో కూడా అదే చెప్తారు. మన ఎప్పుడైతే భార్య తంత్రంలో కౌళం అనే ఒక పద్ధతి ఉంది, భైరవి భైరవ సాధన అని. వీళ్ళిద్దరిలో ఎనర్జీ అనేది కాస్మిక్ పవర్ ఎంటర్ అవ్వాలంటే వీళ్ళిద్దరికి అన్కండిషనల్ లవ్ ఉండాలి. అన్కండిషనల్ లవ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఉంటేనే భైరవి భైరవ అనే కౌళ సాధన అనేది సక్సెస్ అవుతుంది. ఎప్పుడైతే లేదో అప్పుడు శక్తి అనేది ఎంటర్ కాదు. మెయిన్ ఉండాల్సింది అన్కండిషనల్ లవ్ వైఫ్ అండ్ హస్బెండ్కి. ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటే సో పాస్ట్ కోసం ప్రజెంట్ ఉన్న భర్తని చంపేయడం, పిల్లల్ని చంపేసి వెళ్ళిపోవడం, ఇదే న్యూస్ వచ్చింది. అవును, లేడీస్ ఎక్కువగా జెంట్స్ని చంపేస్తున్నారు, అది భర్తల్ని కట్టుకొని మర్డర్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాం. ఇంట్లో వైఫ్ మీద కూడా కొంచెం అప్పుడప్పుడు ఫోకస్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఏంటి ప్రేమ కోరుకుంటున్నారు, వాళ్ళు వేరే అబ్బాయిని చూసినప్పుడు అసలు ఇంట్లో భర్తను కాదని బయట వాళ్ళని వీళ్ళని ఎందుకు చూస్తున్నారు, వీళ్ళు ఏదైనా కరెక్ట్ చేసుకోవాల్సి ఉందా, ఇంట్లో ఏదైనా లేకపోతేనే కదా బయట చూపులు చూస్తారు. ఒక అమ్మాయి ఎందుకు చూస్తుంది బయట, ఇక్కడ ఏదో లేదు, ఇక్కడ ఏదో మైనస్. వాళ్ళని ప్రేమతో మార్చుకోవాలి. ఇప్పుడు లేడీస్ మా అమ్మమ్మ వాళ్ళు పడుతూనే ఉంటారు వాళ్ళ భర్తలతో. ఇంతకుముందు అయితే దారుణంగా కొట్టేవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళని భర్తలు, అవునా? ఇప్పుడు ఆ సినారియో కూడా మారింది కొంచెం కొంచెం. ఇంతకుముందు ఆడవాళ్ళు కొట్టినా తిట్టినా కూడా భర్తలతోనే ఉండేవాళ్ళు, వాళ్ళని నిదానంగా మార్చుకునేవాళ్ళు, వీళ్ళకి తగ్గట్టు మార్చుకునేవాళ్ళు, వీళ్ళ ప్రేమతో వీళ్ళు చేసే సేవతో మార్చుకునేవాళ్ళు అన్నమాట. అలాగా లేడీస్ని కూడా జెంట్స్ మార్చుకోవాలి. అసలు బయట ఎందుకు చూస్తుంది, వేరే వాళ్ళతో ఎందుకు కమ్యూనికేట్ అవుతుంది, నేను ఏదైనా లోపం చేస్తున్నానా తనని చూసుకోవడంలో అని చూసుకొని నిదానంగా వీళ్ళ ప్రేమతోనే మార్చుకోవాలి. లేడీస్ మగవాళ్ళ ప్రేమకి ఈజీగా పడిపోతారు, బెండ్ అవుతారు. కానీ మగవాళ్ళకి ఈగో ఉంటుంది కొంత, నేను ఎందుకు పట్టించుకోవాలి, నేను ఎందుకు చేయాలి అని ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రేమతోనే అన్నీ జరుగుతాయి.
తంత్రంలో ఒకటి ఉంది, లలితా సహస్రనామాలు. లలితా సహస్రనామాలు ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళ భర్త వాళ్ళతో బాండింగ్ బాగుంటుంది. అర్ధనారీశ్వర స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తే చాలా అటాచ్డ్గా ఉంటాడు భర్త లేడీస్తో. ఇంకా వశీకరణ మంత్రాలు చాలా ఉంటాయి అనుకోండి, అది వేరే తంత్రానికి సంబంధించిన షట్కర్మల్లో ఉన్నటువంటి ప్రక్రియలు. ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే భార్యాభర్తలు సరే మైండ్ డిటాచ్ అయినా అటాచ్ అవుతుంది, ఆస్ట్రల్ బాడీ అనేది అటాచ్ అయింది అనుకోండి. భార్యాభర్తల గొడవలు ఎంతసేపు ఉంటాయి, 1 డే ఉంటాయి, తర్వాత కన్విన్స్ అయిపోతారు. కన్విన్స్ అవ్వట్లేదు అంటే అదర్ ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయని అర్థం. భార్యాభర్త గొడవ పడితే ఓకే, వీళ్ళ మధ్యలో దూరుతారు కదా, చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది అనుకోండి, ప్రొలాంగ్ అవుతుంది గొడవ. కాబట్టి గొడవలు జరిగినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలోనే ఉండాలి, 4 గోడల మధ్యలోనే ఉండాలి. ఎప్పుడైతే బయట ఇన్ఫ్లుయెన్స్లు అన్నీ వస్తాయో డిస్టెన్స్ వీళ్ళే పెంచుతారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు వీళ్ళే డిస్టెన్స్ పెంచేస్తారు అనమాట వీళ్ళిద్దరికి. వీళ్ళిద్దరేం రియలైజ్ అవుతారు కానీ వీళ్ళు ఒప్పుకోరు కదా, ఈగోస్. దానివల్ల ఎక్కువగా డైవర్స్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు లేడీస్కున్న ప్రాసెసే అంటే ఇప్పుడు అబ్బాయి కూడా ఇంట్లో వైఫ్ ఉండగా కూడా వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉండడం, లేదు వేరే అమ్మాయితో సంథింగ్ ఏదో ఉంటుంది కదా అమ్మ. సో అలా వెళ్ళకూడదు అని అంటే భార్యని ఏమైనా చేయొచ్చు అంటారా మరి? ఖచ్చితంగా చేయొచ్చు. ఏంటంటే మామూలుగా ఒక భర్త బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకోండి, ఆ భర్తకి ఎక్కువగా అక్రమ సంబంధాలు ఉంటే సక్సెస్ అవ్వలేడు. ఓకే, ఎందుకంటే యాజ్ పర్ తంత్రంలో ఏంటంటే ఒక పర్సన్ ఎక్కువ మందిని టచ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఇతనిలో పాజిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇతను సక్సెస్ అవ్వడు. ఏ పర్సన్కి కానీ లేడీకి కానీ అక్రమ సంబంధాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, డబ్బు నిలవదు, దరిద్రం అన్నమాట. అసలు టచ్ చేయకూడదు, ముట్టుకోకూడదు. తంత్రంలో ఏముంటుందంటే మనుషులతోనే కాదు జంతువులతో కూడా బాడీ కాంటాక్ట్ ఉండకూడదు అని చెప్తుంది. అది ఏకపత్ని వ్రతం ఉండాలి. అలాంటి వాళ్ళే బిజినెస్లలో కానీ ఏ ఫీల్డ్లో అయినా కానీ సక్సెస్ అవ్వగలరు. జీవితంలో ప్రేమ అనేది మనసుకు సంబంధించింది కదా, కాబట్టి భార్యకు కట్టుబడి ఉంటే సక్సెస్ అవుతారు బాగా. తంత్రంలో విచ్చలవిడి శృంగారం అనుకుంటారు అందరూ, కానీ తంత్రం ఏం చెప్తుందంటే ఒకరితోనే సంబంధం కలిగి ఉండాలి న్యాయంగా, అప్పుడే మీకు పాజిటివ్ ఎనర్జీ, దివ్యశక్తులు అనేది మీ ఒంట్లో నుంచి ఉద్భవిస్తాయని చెప్తుంది. కాబట్టి లేడీస్ కొన్ని ఇంట్లో కొంచెం భర్త ఎందుకు డైవర్ట్ అవుతున్నాడో అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడూ ఒక కన్నేసి పెట్టాలన్నమాట భర్త మీద, కొంచెం డైవర్ట్ చేసుకుంటూ ఉండాలి, ఎక్కువగా పట్టించుకుంటూ ఉండాలి భర్త విషయంలో. తను ఏదైనా ఏమి ఇష్టపడుతున్నాడు, వంటలు ఇష్టపడుతున్నాడా, లేకపోతే కొంతమంది పిల్లలు కేర్ చేస్తా వాళ్ళు పర్సనల్ కేర్ తీసుకోరు, పర్సనల్ కేర్ కూడా తీసుకోవాలి భర్తకు తగినట్టు. కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ జనరల్గా మాన్యువల్గా అమ్మవారి మంత్రం కూడా సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా గౌరీదేవికి కానీ, త్రిపుర సుందరికి కానీ, కమలాత్మిక శ్రీ మహాలక్ష్మికి కానీ చేస్తూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఈమెకు అనుకూలంగానే ఉంటారు భర్త. భార్యాభర్తల విషయంలో ట్రూ లవ్ ఉండాలి. ట్రూ లవ్ లేదనుకోండి ఏ తంత్రము పనిచేయదు, ఏ మంత్రము పనిచేయదు. మీ ఒంట్లో శక్తి రావాలంటేనే ట్రూ లవ్ ఉండాలి. తంత్రంలో అదే ఉంటుందన్నమాట. భైరవ సాధనలో ట్రూ లవ్ ఎక్కడ ఉండదో వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ కట్ అయిపోతారు. వారి యొక్క జీవితంలో ఒక మనిషి తనకు ఇంపార్టెంట్గా లేదు అనుకోండి, ఇంకా అతని జీవితం ఎందుకు? ఒకరన్నా కనీసం భార్య అయినా నమ్మకస్తురాల్లాగా ఉండాలి కదా, భార్యకి భర్త అన్నా నమ్మకంగా ఉండాలి, ఇంకెందుకు ఫ్యామిలీ లైఫ్? అమ్మ పూర్వం చూసుకుంటే చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయ్యేది, మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్కి పిల్లలు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే సో లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటామని ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు చూసుకుంటే పెళ్ళైనాక ఒక 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు పిల్లలు అవుతున్నారు కదమ్మా. అంటే పిల్లలు కావడానికి ఏమైనా పూజలు ఉన్నాయా అమ్మ? మరి ఏంటంటే ఎక్కువ ఇప్పుడు అబ్బాయిలు ఫోన్ యూస్ చేస్తారు, రేడియేషన్ ప్రభావాలు కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కూడా మనకు ఒరిజినల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? ఇంతకుముందు అయితే ఇంట్లోనే భోజనం చేసేవాళ్ళం, హోటల్ ఫుడ్కి బాగా అలవాటు పడుతున్నారు కదా.
ఎందుకు ఈ హోటల్ ఫుడ్కి అలవాటు పడుతున్నారంటే సరైన కుటుంబ వ్యవస్థ. ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తుంటే నువ్వేం చేస్తావు, ఖాళీగా ఇంట్లో ఉంటున్నావు కదా అన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు జాబ్ చేస్తుంటే అందరి హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. లేడీ బయట ఫుడ్డే తినాలి, జెంటు బయట ఫుడ్డే తినాలి, ఇంట్లో పిల్లలకి బయట ఫుడ్డే పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో నలుగురి హెల్త్లో ప్రాబ్లం అయిపోతుంది. తర్వాత జనరేషన్ ఏముంటుంది, మగవాళ్ళకి పిల్లల్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. సిగరెట్స్, డ్రగ్స్ వీటికి అలవాటు పడిపోతున్నారు. ఎక్కువ మంది అమ్మాయిలకు అలవాటు పడిపోతున్నారు. ఈ సెక్సువల్ రిలేషన్షిప్స్ అనేది 10th నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు. ఇంకా అతను 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో పెళ్లి చేసుకుంటే ఇంకా పునరుత్పత్తి అనేది ఎక్కడ జరుగుతుంది? కాబట్టి బ్రహ్మచర్యం అనేది పాటించాలి ప్రతి ఒక్కరు. బ్రహ్మచర్యం పాటించినప్పుడు అతనికి పిల్లలు ఉత్పత్తి చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఇంకా 30లు 40లు దాటాక పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇంకా లేడీస్కి అయితే పీసీఓడీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇంట్లో వంట చేసుకొని తినేవాళ్ళు లేరు. ఒకటి, అందరూ జాబ్స్ చేస్తుంటే హెల్త్ ఎవరు పట్టించుకుంటారు? మన జనరేషన్లో అయితే మన మమ్మీస్ పెట్టారు, మన అమ్మలు బాగా పెట్టేవాళ్ళు. ఇంట్లోనే వండి తిను 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 అని పక్కన కూర్చొని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పెడుతున్నారు అంతగా? కాబట్టి పర్సనల్ కేర్, ఇంట్లో వైఫ్ పిల్లల కేరు, తిన హెల్త్ చూసుకుంటుంటే భర్త సంపాదించాలి. లేకుంటే భార్య సంపాదిస్తున్నా భర్త చేయాలి. అంటే ఇద్దరు వర్క్ చేసుకోవడంలో తప్పులేదు. ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు ఇద్దరు పని చేసుకుంటే ఏం తప్పు ఉంటుంది? కాబట్టి కొన్ని సామాజిక కారణాలు, కొన్ని సాంస్కృతిక సాంప్రదాయానికి సంబంధించినటువంటి కారణాలు, కొంతమంది అదర్ ఇన్ఫ్లుయెన్స్ల వల్ల ఇక్కడ పునరుత్పత్తి అనేది తగ్గిపోతుంది మగవాళ్ళలో. కొన్ని రకాలైన హ్యాబిట్స్, అందుకే కొంచెం దైవము, పెద్దవాళ్ళు, కుటుంబ వ్యవస్థ విలువలు తగ్గిపోతున్నాయి కదా సొసైటీలో. మైక్రో ఫ్యామిలీస్ అయినా ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ వచ్చాయి. కాబట్టి ఇంకా ఎవరిది వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు చెప్తే ఎవరు వింటున్నారు? మీరేంటి మాకు చెప్పేది? ఎవరు చెప్పినా ఎవరు వినరు, నువ్వేంటి నాకు చెప్పేది అంటారు. అమ్మ పిల్లల విషయానికి వస్తే స్కూల్కి వెళ్తారు, వస్తారు, హోంవర్క్ చేస్తారు, అంతే, అక్కడ వరకే ఉంటుంది. దాని తర్వాత ఏదైనా క్వశ్చన్ అడిగినా వాళ్ళకు చెప్పే అంత స్టామినా ఉండదు. అసలు ఏంటంటే చదివానులే అమ్మ, చదివానులే నాన్న అని అంటారు. పిల్లల విషయంలో వాళ్ళకి చదువు కానివ్వండి, చెప్పిన మాట వినాలి అని అంటే సో వాళ్ళకి ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? పిల్లలకి ఏంటంటే ఇంతకుముందు స్టోరీస్ చెప్పేవాళ్ళు ఇంట్లో పడుకోబెట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొబైల్స్ ఇస్తున్నారు, టీవీలు ఇస్తున్నారు. టీవీలు, మొబైల్స్. టీవీలు కూడా పోయేయాలండి, మొబైల్స్ వచ్చి ఎవరికి ఏ ఛానల్ కావాలంటే అది పెట్టుకొని చూసుకోవచ్చు అనమాట, యూట్యూబ్ ఛానల్స్. కాబట్టి ఏంటంటే ఇంకా సైట్ వస్తుంది, మెమరీ లాస్. ఎంతసేపు మనం వాచ్ వీడియోస్ చూసామనుకోండి, ఎంతసేపు ఏదై ప్రసారం అయితే అదే చూస్తే మైండ్ వచ్చి థింకింగ్ పోతుంది. సొంతంగా ఆలోచించడం, చెప్పడం, క్రియేటివిటీ అన్నీ పోతాయి పిల్లల్లో. ఏది చూపిస్తే అది చూడటం మాత్రమే అలవాటు అయిపోతుంది. నరాల వీక్నెస్ వచ్చేస్తుంది. రేడియేషన్, కంటి చూపు ప్రాబ్లం ఇన్ని వచ్చినప్పుడు మనం పిల్లల్ని ఏం చేస్తున్నాం? పేషెంట్లలాగా చేస్తున్నాం. ఇంకా వాళ్ళు ఏం చదువుతారు? క్రియేటివిటీ అనేది లేకపోతే, ఆలోచించే శక్తి లేకపోతే స్కూల్లో చెప్తే వినడమే, యూట్యూబ్లో ఛానల్స్ చూడటమే. సొంతంగా ఎక్కడ క్రియేటివిటీ ఉంది పిల్లలకి? అసలు ట్రై చేయట్లేదు. ఇంతకుముందు మ్యాథ్స్ అయితే చేసేవాళ్ళం, అసలు రాసేవాళ్ళం. బుక్స్ చాలా బుక్స్ రాసేవాళ్ళం, రాయడమే పని అన్నమాట ఇంటికి వస్తే. ఇప్పుడు అంత హోంవర్క్ ఎవరు ఇస్తున్నారు? రాసేవాళ్ళు లేదు, అంత టైపింగే కదా. ఆన్లైన్ క్లాసులు, టైపింగ్, పెన్ పెట్టి ఎవరు రాస్తున్నారు పేపర్ మీద? రైటింగ్ కూడా తెలియట్లేదు చాలా మందికి. కాబట్టి అన్ని సిస్టమ్స్ మారాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులే కేర్ తీసుకోవాలి పిల్లల మీద. కనీసం సమ్మర్ హాలిడేస్ అయినా కొన్ని గురుకుల్స్ అని ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. కొన్ని ట్రస్ట్ల వాళ్ళు పిల్లల్ని ట్రైనప్ చేయడం, యుద్ధ విద్యలు నేర్పించడం, కరాటే కానీ, నేచర్కి కనెక్ట్ అవ్వడం, కమ్యూనికేషన్, ఎలా కమ్యూనికేట్ అవ్వాలో కూడా పిల్లలకు తెలియట్లేదు. ఎందుకంటే ఇంట్లోనే పెట్టి పెంచేస్తున్నారు, ఎవరిలో కలవకుండా పిల్లల్ని. కనీసం ఎదుటి వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో కూడా పిల్లలకు తెలియట్లేదు అనమాట. ఆన్లైన్ గేమ్స్ ఆడి ఇంతకుముందు అయితే స్కూల్ నుంచి వస్తేనే బ్యాగ్ పడేసి బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సినారియో లేదు కదా. ఇంటికి వస్తేనే ఫోన్ పట్టుకొని చూసుకోవడం. అదే కాబట్టి ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ బయటకు తీయాలి అంటే తల్లిదండ్రులే కొత్తగా వాళ్ళకి షెడ్యూల్ క్రియేట్ చేయాలి. కనీసం డైలీ ఒక 10 minutes ఫోన్ ఇచ్చినా కూడా మిగిలిన టైం అంతా వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీస్, బయటికి వెళ్ళి సైక్లింగ్ చేయమని చెప్పడము, ఫుట్బాల్, టెన్నిస్
ఏదో ఒకటి హ్యాబిట్ అలవాటు చేయాలి, కమ్యూనికేట్ అవ్వనివ్వాలి, అందరితో బంధువులతో ఫ్రెండ్స్తో మాట్లాడనివ్వాలి. మదర్ ఫాదర్ కేర్ తీసుకోవాలి పిల్లల మీద. ఓకే. పిల్లల గురించి ఏంటి అని అంటే ఫస్ట్ చదవలేదు, ఇప్పుడు చదువుతున్నాడు, మేము ఒక గుడి దగ్గరికి వెళ్ళాం, లేదంటే ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాం, మంచి జరిగింది అని అంటారు. మాట్లాడట్లేదు, ఎవరితోటి కలిసి ఉండేవాడు కాదు, ఇప్పుడు మంచిగా ఉంటున్నాడు. సో ఇది ఇలా మంచిగా ఉండడం అనేది ఎలాంటి పూజలు చేస్తే జరుగుతుందమ్మా? హీలింగ్. ఓకే. బాడీలో అస్ట్రల్ బాడీ అని చెప్పాను కదా, దాంట్లో షట్ చక్రాలు ఉంటాయన్నమాట. మనసు బుద్ధితో ఏర్పడతాయని చెప్పాను కదా ఎనర్జీ బాడీ, వాటిలో షట్ చక్రాలు ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేసామనుకోండి రియలైజేషన్ వస్తుంది. అంటే ఒక మనిషిని పిచ్చివాడిగా కూడా చేయొచ్చు తంత్రాలు. యాక్సిడెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, దాన్ని క్షుద్రం కింద వస్తాయి. ఎలివేట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే మనకి ఇప్పుడు ఎనర్జీ అనేది ఏంటంటే ఒక ఎనర్జీ ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటుంది. దాన్ని మనం ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది అనమాట రిజల్ట్. ఒక పిల్లాన్ని డెవలప్ చేయొచ్చు, ఒక లైఫ్ని కొలాప్స్ చేయొచ్చు. అది వాడే అతని యొక్క మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. కాబట్టి హీలింగ్ టెక్నిక్ వాడతారు. ఏదైనా మంత్ర జపం ఇస్తే కూడా హీల్ అవుతుంది, యజ్ఞం పక్కన కూర్చోబెట్టినా హీల్ అవుతుంది, మెడిటేషన్ చేసినా హీల్ అవుతుంది, శక్తిపాతం ఇచ్చినా హీలింగ్ అవుతుంది. చేంజ్ అవుతారు పిల్లలు. అందుకే అప్పుడప్పుడు దేవాలయ దర్శనాలు చేపిస్తూ ఉండాలి పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళ మైండ్లో రకరకాల భయాలు, అపోహలు, అందులో మొబైల్లో ఇప్పుడు అడల్ట్ కంటెంట్ అంతా వస్తుంది కదా, వాళ్ళు చిన్న వయసులో చూసినప్పుడు వాళ్ళు బేర్ చేయలేరు అవన్నీ, రకరకాల ఎమోషన్స్ గురవుతూ ఉంటారు. అలాంటప్పుడు గమనించుకొని తల్లిదండ్రులు టెంపుల్స్కి తీసుకెళ్తే కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది, హీల్ అవుతుంది బాడీ. గుడి చుట్టూ ఆ క్లాక్ వైజ్లో తిరిగితే శక్తి పెరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే శక్తి పోతుంది. గుడి ప్రదక్షిణలు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పుట్టినప్పుడు అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి బాగాలేదు, సో మాట్లాడట్లేదు, నడవట్లేదు, ఇలాంటివి వింటూ ఉంటాం, అంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు అనేసి. కొన్ని సంవత్సరాలు అయినా కానీ 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలా జరిగినా కానీ మాట్లాడరు అసలు. అలాంటి వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేక పూజలు ఉన్నాయంటారమ్మా? మరి మీరు ఇప్పుడు తిరుమల వెళ్ళేటప్పుడు భక్తుల్లో ఒక అబ్బాయి తిరుమల దర్శనం దారిలోనే మాటలొచ్చాయి న్యూస్లో విన్నారా? కొన్ని యాస్ట్రల్ ఫోర్సెస్కి నెగిటివిటీని క్లియర్ చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఎగ్జాంపుల్ తిరుమలనే. తిరుమలలో లడ్డు ఉంది, టేస్ట్ ఏది ఇంట్లో చేయండి ఆ లడ్డు చూద్దాం, చెఫ్స్ని పిలిపించండి. తిరుమలలో లడ్డు టేస్ట్ ఎవరు ఇవ్వలేరు. అదే పవర్ అంటే. ఎంతమంది ప్రొఫెషనల్స్ చెఫ్స్ వచ్చినా కూడా తిరుమల లడ్డు టేస్ట్ రాదు. ఆడవాళ్ళ విషయానికి వస్తే ఇప్పుడు మగవాళ్ళంటే పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానివ్వండి గుండు చేపించినప్పుడు తండ్రి కూడా చేయించుకుంటాడు. అలానే తల్లి కూడా చేయించుకుంటే మంచిది కాదా? అసలు చేయించుకోవద్దు అంటున్నారు. ఆడవాళ్ళు గుండు చేయించుకుంటే ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు స్వామివారి విషయంలో డెడికేషన్ అనేది ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు నేనున్నాను, ఆశ్రమం కంప్లీట్ అయ్యేంత వరకు 10 రోజుకు పూటే తింటాను అని చెప్పి నియమం పెట్టుకున్నాను. అది నా డెడికేషన్. అయ్యో 3 పూట్ల తినాలి కదా, డైట్ మిస్ అవుతుందేమో అని చెప్పేది బయట సైన్స్ చెప్తుంది, వెల్ విషర్స్ చెప్తారు. నా డెడికేషన్ ఎలా ఉంది, నాకు తొందరగా అయిపోవాలి అని చెప్పి నేను చేసే దీక్షది నా పర్సనల్ ఇంట్రెస్ట్. గుండు కొట్టుకోవాలా వద్దా అనేది ఏంటంటే డెడికేషన్, ఇంట్రెస్ట్, అది సెల్ఫ్. ఒకరి భక్తి ఇలాగే ఉండాలి, ఒక భక్తి ఇలాగే ఉండకూడదు అని చెప్పడానికి మనకు లేదు. కానీ కొన్ని ఉంటాయి శాస్త్రానుసారం. వేదాల్లో చెప్పినటువంటి పద్ధతుల ద్వారా కొన్ని ఉంటాయి, శాస్త్రాల్లో చెప్పబడింది ఒకటి ఉంటుంది. కానీ వీళ్ళ ఇన్నర్ డెడికేషన్ ఒకటి ఉంటుంది. ఒకరి భక్తిని మనం డిసైడ్ చేయలేం. గుండు కొట్టుకోవాలా వద్దా అనేది వాళ్ళ పర్సనల్, మనం ఏం చెప్తాం. చేయించుకున్నా మంచిదే, చేయించుకోకుండా వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. కొంతమంది మోకాళ్ళ మీద ఎక్కుతా ఉంటారు, మోకాళ్ళు డ్యామేజ్ అయిపోతాయి, నువ్వు ఎక్కద్దు అంటే ఏం చేస్తారు? అది వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ భక్తి. మనం ఏం చేయలేము. ఒక్కొక్కరి భక్తి ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను ఒక్కొక్కసారి నేను 20 రోజులు కూడా తినకుండా అలా ఉండేదాన్ని ఒక్కొక్క పని అవ్వాలంటే. నా భక్తి అలా ఉండేది ఒక్కొక్క పని మీద. అంటే సంకల్పమేలేండి, కోరిక కోసమే చేసేదాన్ని. అలా అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మాకు పనులు అవ్వాలి, పని దేవుళ్ళు కాపాడారు,
ఏదైనా క్రిటికల్ ఇన్సిడెంట్ అనుకోండి, ఒక లేడీ దానికి ఇంప్రెస్ అయ్యి గుండు కొట్టుకుందంటే అది ఆ భక్తిని మనం వేలెత్తి చూపించలేము. ఆ స్వామివారికి ఆమెకు మాత్రమే సంబంధించింది. వాళ్ళ పర్సనల్ విషయం, పరమాత్మకి ఆత్మకి మధ్య జరుగుతున్నటువంటి విషయం. అమ్మ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా పిచ్చి ఉందంటే ఫస్ట్ డబ్బు పిచ్చి. సో నేను తెల్లారేసరికి కోటీశ్వరులు అయిపోవాలి అని అనుకుంటారు. సో ఈ డబ్బు కోసం ఏమేమో పూజలు చేస్తారు, లక్ష్మీదేవి పూజలు కూడా చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి రావాలి అని లక్ష్మీదేవి పూజ కోసమే చాలా డబ్బు ఖర్చు పెడతారు కదమ్మా. సో అలా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల లక్ష్మీదేవి వస్తుందంటారా అలాంటి పూజల వల్ల? లక్ష్మీదేవి దేవతలు ఎవరైనా కూడా సున్నిత మనస్కులు, సెన్సిటివ్గా ఉంటారు. ఎనర్జీస్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. లక్ష్మీదేవి నేచరే చాలా కోమలమైన దేవత. అమ్మవారు అలుగుతుందంటే ఎవరు, అమ్మవారు భద్రకాళి యుద్ధం చేస్తుంది కానీ లక్ష్మీదేవి అలిగితేనే సమస్య. ఆమె అలిగి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఏం చేయలేము, ఇంట్లో డబ్బులు ఉండవు. సో అమ్మవారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వీళ్ళ మనసులో పవిత్రం, ఉత్సాహం, ఆనందం ఉండాలి. ఏదైనా పూజ చేయాలంటే భక్తి, శరణాగతి, మానసిక పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మవారు మనసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే దేవత. నీ మనసు చాలా ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటేనే లక్ష్మీదేవి నీ శరీరంలోకి వస్తుంది. అదేంటి పూజ చేయిస్తే లక్ష్మీదేవి శరీరంలోకి రావటం ఏంటి అని మీరు అడగచ్చు. మనం పూజ ఎవరికి చేస్తున్నాం? లక్ష్మీదేవికి చేసినప్పుడు ఆ శక్తి నీలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఏంటంటే నీలో ఎనర్జీ పెంచుకోవడం కోసమే నువ్వు ఎక్స్టర్నల్ పూజ చేస్తావు. అక్కడ నువ్వు బయట చేసే పూజలన్నీ నీలోకే వస్తాయి. కాబట్టి నువ్వు ప్రశాంతంగా లేకుండా ఇరిటేట్గా పూజ చేసినా, ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా అనుమానంతో ఇస్తాదో ఇవ్వదో అని పూజ చేసినా కూడా రాదు. అమ్మవారు సంతృప్తిగా ఉండాలంటే వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని ఆహ్లాదంగా పూజ చేసుకోవాలి. సంతోషంగా ఉండాలి. తిట్టుకుంటా, గొడవలు పడతా చేసే పూజల వల్ల సక్సెస్ అవ్వదు. ముఖ్యంగా లక్ష్మీ పూజ చేయాలంటేనే మెటీరియల్ వరల్డ్ చాలా క్లీన్గా ఉండాలి. మెటీరియల్ వరల్డ్ క్లీన్గా ఉండాలి. తులసి గడప పూజ ఉండాలి, గో పూజ ఉండాలి, ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి ఇల్లు. అలా ఉన్నప్పుడే లక్ష్మీదేవి నిలబడుతుంది అన్నమాట. ఇప్పుడు మార్గశిర అమావాస్య నాడు కమలాత్మిక ఉద్భవించింది అంటే తాంత్రిక మహాలక్ష్మి అన్నమాట. మార్వాడీస్ ఎక్కువ అమావాస్య రోజే పూజ చేస్తూ ఉంటారు కమలాత్మికకి. అందుకే బాగా వాళ్ళు ఏ వ్యాపారం చేసినా ఫుల్ కలిసి వస్తుంది అనమాట. కోట్లకు కోట్లు వచ్చి పడుతూ ఉంటుంది. ఎందుకంటే కమలాత్మికాదేవి అమావాస్య రోజు ఉద్భవించింది. అమావాస్య రోజు మల్లెపూలతో లక్ష్మీదేవికి కానీ కాళికాదేవికి కానీ పూజ చేసినా అఖండమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది అన్నమాట. జవ్వాది, సుగంధ ద్రవ్యాలు, కుంకుమ పువ్వు, మంచిగా నాటావు పాలు, వీటితో ప్రసాదాలు సమర్పించాలి. మంచిగా వాడాలి, అన్ని ప్యూర్వి వాడాలి. ఇప్పుడు కుంకుమ, పసుపు కూడా ఆర్టిఫిషియల్ వచ్చేసాయి. అలా కాకుండా మంచి కుంకుమ, మంచి పసుపు తీసుకొని అర్చన చేయాలి అమ్మవారికి. మంచిగా గంధం తీసుకోవాలి, అరగ తీసుకోవాలి గంధం. ఏదో గంధం పేస్ట్లు వస్తాయి, అవన్నీ కెమికల్స్, అవన్నీ యూస్ చేస్తే మీకు రిజల్ట్ రాదు పూజలో. సుగంధ ద్రవ్యాలు, తాంబూలం, స్వచ్ఛమైన తేనె, ఇవన్నీ వాడితే మంచిగా రిజల్ట్ వస్తుంది. అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవంగానే స్నానం చేసి తులసీదేవికి పూజ చేస్తూ ఉంటారు. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిది అని అంటారు. తులసి చెట్టు ఇంట్లో ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఏ ప్లేస్ లో తులసి చెట్టు ఉంటే మంచిదమ్మా? ఇంటి ముందు తులసి ఉండాలి. నెగిటివ్ ఎంటర్ అయినా పాజిటివ్ ఎంటర్ అయినా ఎక్కడ ఎంటర్ అవుతుంది? గుమ్మం ముందే కదా. నెగిటివ్ అయితే ఆపుతుంది. తులసీదేవి చాలా పవిత్రమైంది. తులసి దగ్గర శ్రీ మహావిష్ణువు ఎప్పుడు ఏకాంతంగా ఉంటాడు అని ప్రతీతి అన్నమాట. కాబట్టి ఏంటంటే విష్ణువు తులసీదేవి కలిసి ఉంటారు కాబట్టి మంచిగా చెట్టుకి నీళ్లు పోసి పసుపు, కుంకుమ, గంధం నివేదన చేసి అగరబత్తీలు చూపించి, చెట్టుకు మొదల్లో గుచ్చేయకూడదు, అగరబత్తీలు దూరంగా గుచ్చాలి. చెట్టు కింద దీపం పెట్టి కాల్చేస్తూ ఉంటారు కొంతమంది తులసి చెట్టుని. తులసి చెట్టు దూరంగా పెట్టి వెలిగించి పూజ చేసుకోవాలన్నమాట. ఏదైనా ప్రేత శక్తిలో ప్రయోగాలు నెగిటివిటీ అనేది ఎంటర్ అవ్వనివ్వకుండా ఆపుతుంది. ఒకవేళ ఏదైనా జరిగింది అనుకోండి ఇంటి మీద, ఫస్ట్ తులసి కొండెక్కుతుంది అన్నమాట, వాడిపోతుంది. కాబట్టి ఏంటంటే తులసి ద్వారా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా, పాజిటివ్ ఉందా అని తెలుసుకోవచ్చు. మంచిగా తులసీదేవి నిలబడింది అనుకోండి, మన ఇంట్లో ఐశ్వర్యం సమృద్ధిగా నిలబడింది అని అర్థం. పచ్చగా బాగా గట్టిగా స్ట్రైట్గా నిలబడాలి లక్ష్మీదేవి తులసి చెట్టు. అప్పుడు మంచిగా ఉన్నారు వీళ్ళ ఇంట్లో అని అర్థం.
తులసి చెట్టు కాకుండా ఇంకా ఏమేం చెట్లు ఇంట్లో ఉంటే మంచిదమ్మా? ఎలాంటి దేవతా చెట్లు వృక్షాలని కొన్ని పెంచుకోవాలంటారు? ఉంటాయి. మీరు గూగుల్లో కొడితే బిల్వ పత్రాలకు సంబంధించినటువంటి బిల్వ వృక్షం ఉంది. ఓకే. ఈ మధ్య గార్డెన్స్లోనే అమ్ముతున్నారు దేవతా వృక్షాలని. జమ్మి చెట్టు, ఇవన్నీ చాలా మీకు చిన్న చిన్న చెట్ల రూపంలోనే తీసుకొస్తున్నారు. అవన్నీ పెట్టుకొని పూజ చేసినా మంచిదే. చాలా మందికి గార్డెన్స్ ఉంటాయి కదా, దేవతా వృక్షాలను కొడితే వస్తాయి. అవి తెచ్చి పెట్టుకొని పూజ చేసినా మంచిదే. అమ్మ, మర్రి చెట్టు దగ్గర దయ్యాలు ఉంటాయి అంటారు. కొన్ని పూజలు కూడా చేస్తూ ఉంటారు మంచి జరగడానికి. అసలు ఎలాంటి పూజలు చేస్తారమ్మా మర్రి చెట్టు దగ్గర? మర్రి చెట్టు ఏంటంటే పగలు పాజిటివ్ రిలీజ్ చేసి నైట్ నెగిటివ్ రిలీజ్ చేస్తాం. నెగిటివ్ ఎనర్జీ అనేది అంటే కార్బన్ డైఆక్సైడ్ లాగా రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని మన పాత తరాల వాళ్ళు దెయ్యము అన్నారు. అంతే, అంతకు మించి ఏం లేదు. కళలు రావడం సహజం. పడుకున్నామంటే పగటి కళలు కూడా కంటూ ఉంటాం. అలాంటిది భర్త ఉండగానే భార్య కళలో చనిపోయినట్లు కళ వస్తూ ఉంటుంది కదా, అలా భర్త ఉండగానే చనిపోయినట్టు కళ వస్తే ఏం జరుగుతుందమ్మా? ఏదో ప్రయోగ బాధ ఉంది అని అర్థం. చనిపోయిన వాళ్ళు కనిపించారనుకోండి, చనిపోయిన వాళ్ళు భస్మంతోనో క్లాత్తోనో ప్రయోగాలు చేస్తారు మామూలుగా. ఏదో ప్రయోగ బాధ ఉంది, జాగ్రత్తగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని అర్థం. బ్రతికున్న వాళ్ళే కనిపిస్తే? బ్రతికున్న వాళ్ళే కనిపించారనుకోండి, ఎవరైనా హింసిస్తున్నట్టు మన స్వప్నంలో వచ్చింది, పదే పదే ఆ వ్యక్తే వస్తున్నారంటే ఆ వ్యక్తి వల్లే మనకు ప్రయోగం జరిగిందని అర్థం. అంటే భర్త వల్లనే జరిగిందంటారా? భర్త చనిపోయినట్టు కాదు, అంటే వాటికి హింట్స్ ఉంటాయి. మీకు స్వప్న దర్శనం వచ్చింది ఏంటంటే రకరకాలుగా ఉంటాయి, అందరికీ ఒకేలాగా రాదు కదా. ఆ స్వప్న దర్శనం వచ్చేది వస్తువులు ఇన్సిడెంట్ని బట్టి మనం ప్రయోగం జరిగిందా లేదా అని చెప్పి అంచనా వేయచ్చు. సముద్రపు వాటర్ ఉంటుంది, అది వచ్చిందా ఉప్పు వాటర్ చుట్టూ నీరు చుట్టేసినట్టు వచ్చిందంటే నీటితో మంత్రం చెప్పి క్షుద్రం చల్లేశారు ఎవరో అని అర్థం. చాలా కళలు వస్తుంటాయి, మంచి జరుగుతుంది, ఈ కళ వస్తే మంచి జరుగుతుంది, ఈ కళ వస్తే చెడు కళలు వచ్చినప్పుడు దేవాలయాల దర్శనాలు చేసుకోండి సరిపోతుంది. ఏదన్నా ఉంటే పోతాయి. అంటే ఎలాంటి కళలు వచ్చినప్పుడు మంచి జరుగుతుంది అంటారమ్మ మరి? తామర పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, నగలు మనం తీసుకుంటున్నట్టు, దేవతలకు సమర్పిస్తున్నట్టు, ఇంకా దేవతలు అడుగుతున్నట్టు వస్తే మొక్కుబడి ఉందని అర్థం. కొంతమంది దేవతల కల్లో కనిపించి నాకు ఇది పలానా కావాలి అంటారు, అంటే మొక్కుబడులు ఉంటాయి వీళ్ళకి, మర్చిపోయి ఉంటారు అన్నమాట. కాబట్టి వాళ్ళు గుర్తు చేస్తారు, పలానా నాకు ఇస్తానన్నావు ఇవ్వలేదు అని. అంటే చెడు జరిగేవి ఎలా ఉంటాయమ్మా మరి? హెరాస్ చేస్తున్నట్టు వస్తాయి, స్వప్నంలో హెరాస్ చేస్తున్నట్టు వస్తాయి చెడువన్నీ. కొంతమంది నాకు పాము కనిపించింది, పంది కనిపించింది, ఏనుగు కనిపించింది, ఇలా ఏంటివో చెప్తూ ఉంటారు కదా, అలా మూగజీవులు కనిపిస్తే ఏం జరుగుతుందమ్మా మరి? ఒక్కొక్క దానికి స్వప్న శాస్త్రం అంటారు దీన్ని. స్వప్న శాస్త్రంలో మీరు గూగుల్లో కొడితే చూసుకోవచ్చు. ఏ పలానా ఇన్సిడెంట్ కనిపిస్తే దానికి రీజన్ ఏంటి అనేది స్వప్న శాస్త్రంలో ఉంటుంది అన్నమాట. అమ్మ, అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకోవాలి అంటారు కదా, సో అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకుంటే ఏం జరుగుతుందమ్మా? అక్షయ తృతీయ రోజు యాక్చువల్లీ ఉండేది ఏంటంటే బంగారం దానం చేయాలి అని ఉంది. కానీ బంగారం తీసుకుంటారు. సర్లే, లేడీస్కి అసలు గోల్డ్ కొనరు కదా ఎవరు, కనీసం అక్షయ తృతీయ రోజు అన్న కొనుక్కుందామని సక్సెస్ అయిందన్నమాట. లేడీస్కి గోల్డ్ కొనమంటే మామూలుగా ఇంట్లో మగవాళ్ళు కొనరు కదా, అక్షయ తృతీయ రోజు కొనుక్కుందాం అని అంటారు. మంచిదే, గోల్డ్ కొనడం మంచిదే కదా, తప్పే ఉంది. అంటే ఎందుకు మరి దానం చేయాలంటారమ్మా? పుణ్యం వస్తుంది ఆ రోజు దానం చేస్తే, ఎక్కువ బెనిఫిట్స్. ఒక ప్రత్యేకమైన రోజులు, ప్రత్యేకమైన నక్షత్రంలో కొన్ని చేయడం వల్ల నార్మల్గా వచ్చే పుణ్యం కన్నా అధిక రెట్లు పుణ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. దానం గురించి వచ్చింది కాబట్టి చాలామంది కొన్ని వస్తువుల పేర్లు చెప్పి ఇవి దానం చేస్తే మంచి జరుగుతుంది అని అంటారు. సో మనకి మంచి జరగాలి అని అంటే మనం ఎలాంటివి దానం చేయాలంటారు? వెండి విగ్రహం మహాలక్ష్మి ఉంటుంది, బ్రాహ్మణులకు దానం ఇస్తే మనకు బాగా కలిసి వస్తుంది అన్నమాట. లక్ష్మీదేవిని ఇచ్చేసినాక మనకి లక్ష్మీదేవి వస్తుందమ్మా? వెండి విగ్రహాలు కొంతమంది ఇస్తారు, దానం ఇస్తారు. లక్ష్మి ఐశ్వర్యప్రదం అలా ఇస్తే. నల్ల నువ్వులు దానం ఇస్తారు, అంటే ఏంటంటే మనకున్న దారిద్ర్యం వదిలించుకోవడానికి నల్ల నువ్వులు ఇస్తారు. కానీ వాళ్ళకి దక్షిణ కూడా అప్పుడు సమర్పించాలి, ఎందుకంటే మన కర్మను వాళ్ళకి ఇచ్చేస్తున్నాము, వాళ్ళు జపాలు చేసుకొని వదిలించుకుంటారు. అలాంటప్పుడు నల్ల నువ్వులతో పాటు డబ్బులు కూడా దానం ఇవ్వాలన్నమాట. స్వయం పాకం దానం ఇస్తే చాలా మంచిది.
బ్రాహ్మణులకి ఇస్తే ఎందుకు మంచిది అంటే వాళ్ళు జపతపాలు పూజలు అన్నీ చేసి మన కర్మ స్వీకారం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు భూమి మీద నడిచేటటువంటి మహావిష్ణు స్వరూపాలు అన్నమాట బ్రాహ్మణులు. కాబట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా మన కర్మలను పోగొట్టుకోవచ్చని ప్రతీది. ఇంకా కొంతమంది ఋషులు ఉంటారు. ఋషులు కానీ మంత్ర సాధకులు కానీ ఉపాసకులు కానీ ఉంటారు. బాగా మంత్ర సాధన చేసే వాళ్ళకి మనం ఏదైనా దానం ఇచ్చామనుకోండి, మన పాపం వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ పుణ్యం మనకు వస్తుంది. అంటే కర్మ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. దేవతలకు బలి ఇస్తూ ఉంటారు కదమ్మా, అంటే ధ్వజస్తంభం ఉన్న గుడిలో బలివ్వరు అని అంటారు, కానీ కొన్ని గుళ్ళల్లో ఉంది ధ్వజస్తంభం ఉంటుంది కానీ అక్కడ బలిస్తారు అమ్మవారికి కానివ్వండి. అలా ఎందుకు చేస్తారమ్మా? ధ్వజస్తంభం అంటే దేవతలను పిలవడం, ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం, కాస్మిక్ పవర్ని. చాలా మంది ఉత్సవాలు జరిగేటప్పుడు ధ్వజస్తంభానికి పిలుపు ఇన్విటేషన్ కడతారు పైకి. ఎప్పుడైనా చూసారా? ఉత్సవాలు జరిగేటప్పుడు ధ్వజస్తంభం పైకి లాగుతూ ఉంటారు కదా, ఇలా దారం వేసి. అది ఎందుకంటే దేవతలందరూ రండి ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నాను అని దేవతలకు ఇన్విటేషన్ అన్నమాట ధ్వజస్తంభం అనేది. అంతే, అంతకు మించి బలికి ధ్వజస్తంభానికి సంబంధం లేదు. బలిపీఠం అనేది ప్రతి టెంపుల్లోనూ ఉంటుంది. కాకపోతే సాత్విక బలి పెట్టే చోట అన్నం పెడతారు బలిపీఠం మీద, ఇంకా బలులు ఇచ్చే వాళ్ళు బలులు ఇస్తారు మామూలుగా. ఇంటికి దిష్టి తాకకుండా దిష్టి బొమ్మ లేదు అంటే కొబ్బరికాయలు ఇలా పెట్టుకుంటూ ఉంటారు కదమ్మా, మరి గుడికి దిష్టి తగలకుండా ఏం యూజ్ చేస్తారమ్మా? హారతిస్తూ ఉంటారు. ఓకే, చాలా చేస్తూ ఉంటారు కదా. అది గుడికి దృష్టి తగలకుండా ఫస్ట్ దేవుడికి ఎంత పూజ చేస్తేనే దేవుడికి దిష్టి పడుతుందనే కదా దిష్టి తీస్తారు కర్పూరంతో. నెక్స్ట్ యజ్ఞాలు చేస్తూ ఉంటారు, వేద పారాయణం చేస్తూ ఉంటారు, మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆ శబ్దానికి నెగిటివ్ అనేది చుట్టూ రాదన్నమాట, వెళ్ళిపోతుంది చుట్టూ. ఈ దిష్టి అనేది కూడా ఎక్కువ చూసుకుంటే మనకి ఆడవాళ్ళకే దిష్టి తగిలింది అంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముస్లాం వరకు కూడా దిష్టి తగిలినట్టుంది, దిష్టి తీయండి ఒకసారి అని అంటారు. అసలు మగవాళ్ళకి దిష్టి తగలదా అమ్మ? మరి తగులుతుంది, ఎందుకు తగలదు? కాకపోతే ఆడవాళ్ళు ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉంటారు ఈ విషయాల్లో. మగవాళ్ళు ఎలా సంపాదించాలి, ఎలా మెయింటైన్ చేసేయాలి, ఈ ఆలోచనల్లో ఉంటాయి కాబట్టి దిష్టి గురించి ఎక్కువగా లేడీసే ఆలోచిస్తూ ఉంటారు ఇటువంటి విషయాలు. ఓకే, మరి ఆ దిష్టి తగిలినప్పుడు, మనిషికి దిష్టి తగిలినప్పుడు ఆ దిష్టి పోవాలంటే ఏం చేయాలమ్మా? ఎండుమిరపకాయలు ఉప్పు తీసుకొని తీసే విధానం చిన్నపిల్లలకి తీస్తూ ఉంటారు. కొంతమంది దీక్ష చేస్తారు, మంత్రం చేసుకునే వాళ్ళకి నెగిటివ్ క్లియర్ అవుతుంది. యజ్ఞంలో కూర్చున్నా క్లియర్ అవుతుంది. ఇంకేంటంటే దృష్టి పోవాలంటే ధూపం వేస్తూ ఉంటారు ఇల్లంతా. రకరకాల అయిన గుగ్గిలం ధూపం వేయడం కానీ, వేపాకు ధూపం వేయడం కానీ, సాంబ్రాణి ధూపం, రకరకాల ధూపాలు ఉన్నాయన్నమాట. పాము కుబుసంతో కూడా ధూపం వేస్తారు, తాంత్రిక ధూపం అది. కాబట్టి రకరకాల ధూపాలు ఉంటాయి, ఒక్కొక్క ధూపానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంది. ఇటువంటి వాటి వల్లంతా ఇంట్లో ఉన్న ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. అమ్మ ఇది అడగచ్చో అడగకూడదో, మీకు కోపం రావచ్చేమో. అయితే చాలా మందికి చిన్నపిల్లలు కానివ్వండి, లేదు పెళ్ళైన తర్వాత కానీ కొంతమందికి దిష్టి తగిలింది, ఏదో చేతబడి చేశారు అనేసి దర్గాకి వెళ్ళి ఒక తాయిత్తు కట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ తాయిత్తు గొప్పనా, లేదు అమ్మవారి దగ్గర ఉన్న నిమ్మకాయ కానివ్వండి, కుంకుమ కానివ్వండి, ఇది గొప్పనా అంటే ఏం చెప్తారమ్మా మీరు? గొప్ప అనేది ఇప్పుడు మీ మమ్మీ నీకు గొప్ప, నాకు గొప్ప అంటే ఏమంటారు మీరు? నాకే గొప్ప. మీ అమ్మ మీకు గొప్ప, మా అమ్మ నాకు గొప్ప. అంటే హిందువులు కూడా ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి కట్టించుకుంటూ ఉంటారు కదా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు నేను మా అమ్మ గొప్ప అంటాను కానీ వేరే వాళ్ళ అమ్మ గొప్పది అని చెప్పలేనుగా. ఎందుకంటే మా అమ్మ నన్ను కన్నది, పెంచింది, పోషించింది. కాబట్టి మా అమ్మనే నేను గొప్ప అనుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం వెమ్లవాడ చూసుకున్నా కానీ వెమ్లవాడకి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోవడానికి అక్కడ ముందు ఒక చిన్న దర్గా ఉంటుంది, దాని తర్వాతనే మనకి శివుని దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది. అంటే శివుని కంటే ఈ దుర్గాదేవుడు బాగా గొప్ప అని ముందుందా, లేకపోతే ఏంటి అసలు? అది మీకు తెలిసినంత వరకు వేములవాడ హిస్టరీ తీసుకున్నంత వరకు ఫస్ట్ అక్కడ వెలిసింది ఎవరు? వేములవాడ రాజన్న. ఓకే, అవన్నీ ఈ మధ్య వచ్చినవి అన్నమాట. మీరు ఎక్కడ టెంపుల్స్ తీసుకున్నా ఇప్పుడు
శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో టెంపుల్ ఉంది జోగులాంబ. జోగులాంబకు అటాచ్డ్ గానే దర్గా ఉంటుంది, మరి ఆనుకొనే ఉంటుంది అమ్మవారికి. ఏం చేయలేం, అదంతే అంటారు. ఇంకా అంతే, మనం ఏం చేస్తాం. మా ఊరి దగ్గర పాలకులు శ్రద్ధ తీసుకోవాలి ఈ విషయంలో. ఓకే, మా ఊరి దగ్గర కూడా మల్లన్న దేవుడి గుడి ఉంటుంది. ముందు వేప చెట్టు దగ్గర ఆ ముస్లింకి సంబంధించి అది ఒక క్లాత్ ఉంటుంది కదా, అది ముందు ఉంటుంది. ఎందుకు అలా ఉంది అని అంటే కాపలా అంటారు. అంటే మన దేవునికి వాళ్ళ దేవుడు కాపలానా, అసలు ఏంటి స్టోరీ అనేది అర్థం కాదు. ఏ దేవుడికి ఆ దేవుడు గొప్పగానే ఉంటారు. కొంతమంది ముస్లిమ్స్ కూడా హిందూ దేవతలను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా ఒక ముస్లిం స్త్రీని బాగా భక్తురాలుగా ఆరాధిస్తూ ఉంటారు కదా. అలాగా కొంతమంది ముస్లిమ్స్ హిందూ దేవతలకు ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ ముస్లిం హిందువులను పక్కన పెడితే క్రిస్టియన్స్ కూడా ఉన్నారు కదమ్మా. క్రిస్టియన్స్ కూడా కొంతమంది హిందూ దేవతలను మొక్కుతారు. వాళ్ళు ఏమంటారంటే, ఏదో స్టోరీ చెప్తున్నప్పుడు 2 పడవల మీద ప్రయాణం చేయొద్దు, ఒక్క పడవ మీద ప్రయాణం చేయాలి, ఒక్క దేవుణ్ణి మొక్కితే కాపాడుతాడు కదా, మా దేవుణ్ణి మొక్కండి కాపాడుతాడు, మీరు ఇంతమంది దేవుళ్ళని మొక్కితే ఏ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అనేసి ఈ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి. అలాంటి క్వశ్చన్స్ కి మీరేం చెప్తారమ్మా? మన దేవతలు ఎందుకు అన్ని రకాలుగా ఉన్నారంటే, మనకు ఆపర్చునిటీ ఉంది హిందూ సాంప్రదాయంలో. ఏం ఆపర్చునిటీ అంటే, పరబ్రహ్మ అనే శక్తిని మనం ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంలో భూమి మీదకి దిగుతుంది, దర్శనాలు ఇస్తుంది. వాళ్ళు ముస్లిమ్స్ అల్లా అంటారు. అల్లా అంటే ఏంటి? దేవుడు ఉన్నాడు పైన అని అర్థం, అంతేగాని ఒక రూపం అని కాదు. క్రిస్టియన్స్ ఏంటి? వాళ్ళు ఆరాధించరు కదా, విగ్రహారాధన చెయ్యరు. మరి ఈ మధ్య సోషల్ మీడియాలో కళ్యాణోత్సవాలు కూడా చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో అది చూసినప్పుడు ఒక్కొక్కసారి నాకే డౌట్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే మార్చేస్తున్నారు క్రిస్టియన్ సాంప్రదాయాన్ని కూడా. నేను కేరళ వెళ్ళినప్పుడు చర్చిలలో ధ్వజస్తంభాలు చూశాను నేను. ధ్వజస్తంభంలో ల్యాంప్ కట్టున్నారు అనమాట. నిజానికి నిజమైన క్రిస్టియనిజం అనేది బిలీవ్ చేయదు విగ్రహారాధన అనేది. దేవుడు ఉన్నాడు, దేవుడికి రూపం అనేది లేదు అనేది నమ్ముతూ ఉంటాయి 2 మతాలు. హిందూ సాంప్రదాయంలో ఏంటంటే అన్నీ యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, దేవతలు, ఉపదేవతలు అన్నీ బిలీవ్ చేస్తారు. ముస్లిం మతం, క్రిస్టియన్ మతం కేవలం స్వర్గం గురించి, నరకం గురించి మాత్రమే మాట్లాడతాయి వాళ్ళ గ్రంథాలు. అంటే వాళ్ళ యొక్క సాంప్రదాయం అనేది అక్కడ దాకే ఉంది, దానికి మించి లేదు. కానీ మనం దానికి మించి చూసేస్తాం. గ్రహాలు సైంటిస్టులు కనిపెట్టక ముందే మనం గ్రహాలు ఉన్నాయి, గ్రహారాధన, దానికి రెమెడీస్ అన్నీ కనిపెట్టేస్తాం. కాబట్టి ఎవరిది గొప్ప అని మీరే ఆలోచించుకోవాలి. ఇందులోనే ఆన్సర్ ఉంది, నేను చెప్పడం మళ్ళీ. వాళ్ళైనా సరే దేవత పరబ్రహ్మానికి వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు. క్రిస్టియన్స్ అయితే జీసస్ అన్నారు, వీళ్ళు అల్లా అన్నారు. ఒక ఎనర్జీకి ఒక పేరు పెట్టుకున్నారు, పరమాత్మకు, అంతే. మనం శివుడు అన్నాం, సదాశివుడు అన్నాం, అంతే. అమ్మ, ఇప్పుడు దేవతలు కానివ్వండి, దేవుళ్ళు కానివ్వండి, చాలా వరకు కొన్ని ప్లేసెస్లలో అక్కడ దేవుడు వెలిసింది అని అంటారు. అలా వెలిసిన దేవుని కంటే కట్టించిన దేవుళ్ళు కూడా అంటే విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. ఇలా వెలిసిన దేవునికి ఎక్కువ పవర్ ఉంటుందా, లేదు అలా కట్టించిన మొక్కుబడికి ఎక్కువ పవర్ ఉంటుందా అమ్మ? టెంపుల్స్ కట్టించినా కూడా యజ్ఞయాగాలు చేసుకుంటూ ఉంటేనే గుళ్ళో పవర్ ఉంటుంది. ఎవరైనా ఉపాసకులు ఉండాలి మరి అక్కడ. స్వయంభూ ఆలయాల్లో నేచురల్ గానే పవర్ ఉంటుంది. ఇలా దేవుళ్ళు వెలవడం అనేది, అంటే ఇక్కడ దేవుడు వచ్చాడు, కొంతమందికి మనం ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియాలో చూసుకుంటే ఒక అబ్బాయి ఏంటంటే మొత్తం అక్కడ చెత్త ఉంది, అక్కడ హనుమాన్ దేవుడు ఉన్నాడు అంటే ఎవ్వరు నమ్మట్లేదు. ఒక వారం రోజులు చెప్పిన తర్వాత తనే వెళ్ళి పూజలు చేయడం స్టార్ట్ చేశారు, అప్పుడు వాళ్ళందరూ వచ్చారు. అంటే అలా ఎక్కడ పడితే అక్కడ దేవుడు రావడం జరుగుతుందా అమ్మ? మరి బాడీ మీదగా విగ్రహాలు బయటికి రావడం అంటే, ఇంతకుముందు ఆల్రెడీ భూమిలో గుళ్ళు ఉంటాయి, ఈ తుఫాన్ల వల్ల, వరదల వల్ల, లేకపోతే భూకంపాల వల్ల పూడిపోయి ఉంటాయి కదా. మొత్తం మామూలుగా ఎర్త్ సర్ఫేస్ అనేది ఒకదాని మీద ఒకటి ఇలా రొటేషన్ అవుతూ ఉంటుంది.
అప్పుడు అన్ని లోపల ఉన్నటువంటి టెంపుల్స్నే పైకి తీస్తారన్నమాట. Okay. అప్పుడప్పుడు దేవాలయాలు బయటపడ్డాయి, విగ్రహాలు బయటపడ్డాయి, సముద్రంలో విగ్రహాలు కొట్టుకొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే. అటువంటివన్నీ వాటికి natural గానే పవర్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఎప్పుడెప్పుడో చాలా వందల సంవత్సరాలు పూజలు చేసి ఉంటారు కదా, అలా ఏ ప్లేస్లో దొరికితే అదే ప్లేస్లో గుడి కట్టి చేయడం వల్ల మంచి జరుగుతుంది. మంచిదే, దాంట్లో తప్పేం లేదు. ఓకే. శివాలయంలో చూసుకుంటే శివుడి ముందు నంది ఉంటుంది కదా, ఆ నందిని కొంతమంది ముట్టుకోవద్దు అంటారు, కొంతమంది వెనకాల తోకని చేయబెట్టి అనడం వల్ల మంచి జరుగుతుంది, కాళ్ళు మొక్కడం, చెవులో ఏదో చెప్పడం. అసలు ఆ నందికి ఎలా పూజ చేయాలంటారు, మన కోరికను ఎలా చెప్పుకోవాలంటారమ్మా? టెంపుల్స్ వెళ్ళినప్పుడు ఇప్పుడు శ్రీశైలం అయితే లోపల ఉన్న మూల విరాట్ని ముట్టుకొని ఇస్తారు. అలా ముట్టుకోవడం వల్ల ఎక్కువగా ఇంత ముందు ఎక్కువగా ఉన్న శివలింగం అనేది లుప్తమవుతా వచ్చింది. ఓకే. ఎందుకు అలా లుప్తమైంది? జనాలందరూ ముట్టుకొని పొల్యూటెడ్ పాలు ఇష్టం వచ్చినట్టు తెచ్చి పోసేస్తే శివలింగం అనేది కరిగిపోతుంది అనమాట. కాబట్టి దేవాలయాలు అపవిత్రం చేయకపోవడమే మంచిది. దూరం నుంచి దండం పెట్టుకుంటే ప్రతి మూల విగ్రహానికి టెంపుల్కి చాలా ఓన్ పవర్ ఉంటుంది. మనం చేతులు పెట్టి డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది. వైష్ణవాలయాల్లో అయితే మామూలుగా గర్భగుడిలోకి రానివ్వరు. శైవాలయాలలో ఎవరికి వాళ్ళు అభిషేకం చేసుకునేటటువంటి వే ఉంటుంది. కాబట్టి దేవాలయాలు మ్యాక్సిమం దూరం నుంచి దండం పెట్టుకోవడమే మంచిది, అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా. ఎందుకంటే దేవుడు ఎలా పిలిచినా మన దగ్గరకు వస్తాడు. చేతులు పెట్టి ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఓకే. గర్భగుడిలోకి వెళ్ళొద్దు అని అంటారు, అంటే గర్భగుడిలోకి ఎవరు వెళ్ళాలమ్మా మరి? అంటే పూజారులే గర్భగుడిలోకి వెళ్తే మంచిది అంటారా, నార్మల్ పీపుల్ వెళ్ళడం మంచిది కాదంటారా? వైష్ణవ ఆగమాల ప్రకారం గర్భగుడిలోకి పూజారులను తప్ప ఎవరిని రానివ్వరు. ఎందుకంటే వాళ్ళు నియమాలు ఎక్కువ ఉంటాయి. వైష్ణవంలో నియమాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రానివ్వరు. ప్రొటెక్టివ్గా చూసుకుంటూ ఉంటారు. లోపల లైట్స్ కూడా ఏమి ఉండదు. ఎలక్ట్రిసిటీ అనేది ఎప్పుడు మూల విరాట్ మీద పడుతుందో అప్పుడు ఎనర్జీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. దీపాల వెలుగుల్లో చూపిస్తారన్నమాట. ఫోటోలు తీయడాలు, లైట్లు వేయడాలు, దీనివల్ల డిస్టర్బ్ అవుతుంది శక్తి అంతా. మనం మూల ఎలా పడితే అలా కొంతమందికి రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. రకరకాల స్టేట్లలో వెళ్ళి మూల గర్భగుడిని అపవిత్రం చేయకపోవటమే మంచిది. గంగా నది ఇట్లా నదులకు సంబంధించి నది స్నానాలు చేస్తూ ఉంటారు కదమ్మా, నదిలో మునగడం వల్ల పవిత్రత వస్తుందంటారా మరి? ఫారెస్ట్లో చాలా రకాల మూలికలు ఉంటాయి కదా, చెట్లు మూలికలు, వాటి గుండా వాటర్ అనేది వచ్చినప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాల్లో కొన్ని రకాల మూలికలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ వాటర్లో మునిగిలేస్తే మెడికేటెడ్ వాటర్ అది, అందుకని మునగమంటారు. నక్షత్రం యొక్క దృష్టి, మూలికల యొక్క శక్తి, ఆ నక్షత్రంలో యూనివర్స్ నుంచి వచ్చే కిరణాల వల్ల వాటర్ మంచి పవర్ఫుల్గా తయారవుతుంది. అది మన యాస్ట్రల్ బాడీని ప్యూరిఫై చేస్తుంది, హ్యూమన్ బాడీని కూడా ప్యూరిఫై చేస్తుంది. ఎన్నో చెట్లను దాటుకొని వచ్చుంటాయి ఆ వాటర్, కాబట్టి మంచి మెడికేటెడ్ వాటర్ అది. అంటే పుణ్యక్షేత్రాలు అంటారు, నది స్నానాలు అని అంటారు. పుణ్యక్షేత్రాలు అనేది ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది కదా, ఆ టైంలోనే వెళ్ళడం అనేసి. ఈ నది స్నానాలు డైలీ చేయడం మంచిదా, అలాంటి టైంలో రాసులు సంథింగ్ ఏదో ఉంటుంది కదమ్మా, ఆ టైంలో చేయడం మంచిది అంటారు? పుష్కరాలు జరిగినప్పుడు చేస్తే మంచిది. మొన్న జరిగింది కదా కుంభమేళ, కానీ పుష్కరాలు కానీ ఆ టైంలో చేస్తే చాలా మంచిది. మాకు తెలియని విషయాల గురించి చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలమ్మా. చూసారు కదా, చాలా చక్కగా వివరించారు అమ్మ అయితే. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం.